శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము సాంఖ్య యోగం అన్న 2వ అధ్యాయంలోకి వచ్చాము. పోయిన వారం వరకు మనము అర్జున విషాదం, ఆయనకి ఇంకా యోగం మొత్తం పట్టలేదు. ఆ యోగాన్ని ఆయన ఆ మార్గాన్ని యోగ మార్గాన్ని పట్టుకునే మార్గంలో ఉన్నాడు. ఆయన యోగ మార్గంలో లేడాయన, యోగ మార్గాన్ని పట్టుకునే మార్గంలో ఉన్నాడు. ఆ మార్గంలో మొదటి అడుగు విషాదం, దుఃఖం, ఏడుపు రావాలి. ఏం చేస్తున్నాను నేను అని ఆ పెద్ద మహాయుద్ధం మొదలైతుంది. అంతవరకు బాగా తింటూ ఉండడం, తిరుగుతూ ఉండడం, దానికోసం డబ్బులు సంపాదించుకోవడం, రాత్రి ఇంటికి వచ్చి పడుకోవడం, నిద్రపోవడం, మళ్ళీ పొద్దున అవుతుంది ఆటోమేటిక్ గా, మనం చేసేదేం లేదు కాబట్టి మళ్ళీ మొదలు పెట్టుకోవడం. హాయిగా తింటూ తిరుగుతూ ఉన్న మనసుకి ఏదో ఒక రోజున ఇటువంటి రోజు వస్తుంది, ఏం చేస్తున్నాను నేను, ఇంకేం చెయ్యాలి అని. ఇంకప్పుడు దుఃఖం స్టార్ట్ అవుతుంది. ఆ దుఃఖము, ఆ మహా విషాదము మొదలైతే తప్ప యోగం పట్టదు. ఆయనకు ఆ విషాదం పట్టింది కాబట్టి యోగం పట్టే రోజు వచ్చింది. అక్కడ ఆపేం, ఆయన ఏడుస్తున్నాడు. నేను ఇవన్నీ చేయలేను, యుద్ధాలన్నీ నేను చెయ్యలేను, నా వాళ్ళని నేను చంపుకోలేను, నాకొద్దు కృష్ణ, నాకొద్దు కృష్ణ అని ఏడుస్తున్న చోట ఆపాము. ఆయన యుద్ధం చేయడం కోసమే పాపము బాణాన్ని సంధించాడు, ఎక్కువ పెట్టాడు వింటికి, ఇంక వదలడమే తర్వాయి ఆపేశాడు, చతికిలబడ్డాడు రథంలో. ఇంకా అప్పుడేం జరిగిందో చూద్దాము. తం తథా కృపయా ఆవిష్టం అశ్రుపూర్ణ ఆకుల ఈ క్షణం విషీదంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదన అని సంజయుల వారు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు ఇక్కడ జరుగుతున్న విషయం. ఆ విధంగా ఉభయ సేనల మధ్యలో రథాన్ని తీసుకెళ్లి ఆపు కృష్ణ అంటే ఆయన తీసుకెళ్లి ఆపాడు. కృష్ణుడు, నా వాళ్ళని చూసుకుంటాను, ఎవరెవరితో నేను యుద్ధం చేయాలో అన్నాడు. చూసుకోమరి అన్నాడు కృష్ణుడు. చూసుకున్నాక, అమ్మో వీళ్ళందరినీ నేను చంపలేను, వద్దు, నాకు పద బండనకి వెళ్ళిపోదాము, అడుక్కొనైనా తింటాను, నేను చచ్చిపోయినా పర్వాలేదు, నాకెందుకు కృష్ణ ఈ రాజ్యాలు, ఈ భోగాలు, ఈ సుఖాలు, మా వాళ్ళందరూ పోయిన తర్వాత వద్దు అన్నాడు అని ఏడుస్తున్నాడు అని చెప్పి సంజయుడు అక్కడి నుంచి ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాడు. అప్పుడేం జరిగిందని చెప్తూ, తథా అప్పుడు ఆ విధంగా కృపయా దుఃఖంతో ఆవిష్టం పూర్తిగా నిండుకున్న ఆవేశించిన మనసు, దాంతో పాటు అశ్రు కన్నీళ్లతో పూర్ణంగా నిండి ఆకులము వ్యాకులమై ఉన్న ఈ క్షణములు చూపులతో ఆయన కళ్ళ నిండా నీళ్లు నిండై, మనసు నిండా దుఃఖం పొంగింది. ఆయన మనసంతా వ్యాకులతతో ఉన్నది, చాలా తల్లడిల్లిపోతూ ఉన్నది. ఆయనకి అన్ని ఒకటేసారి వచ్చాయి. ఆ విధంగా ఉన్న తమ్ ఆయనతో, ఆ విధంగా విషీదంతం విషాదంతో దుఃఖంతో ఉన్న ఆయనతో, అర్జునుడితో మన మధుసూదనుడు కృష్ణుడు ఈ వాక్యం, ఈ మాటలను, ఇదం వాక్యం, ఈ మాటను ఉవాచ అన్నాడు. తం తథా కృపయా ఆవిష్టం అశ్రుపూర్ణ ఆకుల ఈ క్షణం విషీదంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదన. ఆయన ఏమన్నారంటే మన మధుసూదనులు, ఆ విధంగా ఆ బాణాన్ని, ఆ బాణం ఇంకా వింటికి ఎక్కుపెట్టే ఉంది, దాన్ని అట్లే వదిలేశాడు రథంలో వెనక. ఆ రథం మీద కూర్చునే ప్రదేశంలో ఆయన చతికిలబడ్డాడు. ఇంకేం మాట్లాడడం మానేది. ఆయన అసలు చెయ్యను యుద్ధం, నయోత్స్య ఇది అన్నాడు, నేను చెయ్యను అన్నాడు యుద్ధం. అట్లా కూలబడ్డవాణ్ణి చూసి మన భగవంతుడు, కుతః త్వా కస్మలం ఇదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున క్లైప్యం మా స్మగమః పార్థ నయేతత్త్వయి ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ఠ పరంతప అన్నాడు. ఆయన చాలా గట్టిగానే చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, త్వా నీకు, కుతః ఎక్కడి నుంచి వచ్చిందయ్యా, ఇదం కస్మలం ఈ అజ్ఞానము, ఈ అజ్ఞానం అన్న మలినం నీకు ఎక్కడి నుంచి వచ్చి పడ్డది, ఇంత అజ్ఞానంతో ఉంటివే,
ఈ విషమే ఇటువంటి విషమ సమయంలో, ఇటువంటి సమయంలో నీకు ఇటువంటి అజ్ఞానం వచ్చి సముపస్థితం ఎదురుగ్గా కూర్చుందే. జ్ఞానంతో మాట్లాడుతున్నాను అనుకుంటున్నావేమో నువ్వు అర్జున. కాదు. నా వాళ్ళని నేను చంపుకుంటే నాకేంటి మంచి కృష్ణ, నా వాళ్ళని చంపుకుంటే నాకు మహాపాపం వస్తుంది, ఇది గొప్ప దోషము, మొత్తం కులక్షయం అవుతుంది, జాతి ధర్మాలన్నీ పోతాయి, పితరులు కూడా పిండోదకాలు లేక నరకాల్లో పడిపోతారు, నేను కూడా ఇంకా ఎప్పటికీ ఆ నరకంలోనే ఉంటాను, మొత్తం మా వాళ్ళందరంతా చెడిపోతారు, ఎందుకు ఇవన్నీ అని మాట్లాడుతున్నావు. అదంతా జ్ఞానంతో మాట్లాడుతున్నావా? అజ్ఞానము అర్జున. అటువంటి మాటలు, ఇటువంటి పనులు అనార్య జుష్టం. ఆర్యులు మెచ్చరు, పెద్దవాళ్ళు ఒప్పుకోరు. అస్వర్గ్యం, ఇది నీకు స్వర్గం కలిగిస్తుంది అనుకుంటున్నావేమో. నా వాళ్ళందరినీ చంపితే నాకు నరకం వస్తుంది కాబట్టి నేను చెయ్యను అంటున్నావు. చేయకుండా కూర్చుంటే నీకు స్వర్గం వస్తుంది అనుకుంటున్నావేమో. పైగా అకీర్తికరం, పరువు పోతుంది అర్జున నీకు. చాతగాని వాడివి అంటారు, నువ్వు చేయగలిగిన వాడివి అని ఎవరు అనుకోరు, చాతగాక చేయలేవనుకుంటారు. దీనివల్ల స్వర్గభోగాలు నీకేమీ రావు, పెద్దవాళ్ళు కూడా తప్పు పడతారు. ఇదంతా నువ్వు జ్ఞానం అనుకుంటున్నావు, కాదు, ఇది కస్మలము, అజ్ఞానము. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఇది? ఇటువంటి విషమస్థితి, అసమస్థితి, ఇటువంటి స్థితి నీకెదురై వచ్చిందే అర్జున. ఇది క్లైబ్యం, క్లీబా, చాతగానితనం దీని పేరు. దీని పేర్లు చెప్తా పట్టు. నువ్వు మాట్లాడుతున్నది జ్ఞానంతో కాదు, అజ్ఞానంతో మాట్లాడుతున్నావు. పెద్దవాళ్ళు మెచ్చుకోరు, నీకు స్వర్గం లాంటివేమి మంచి ఊర్ధ్వగతులు రావు, కీర్తి ప్రతిష్టలు ఉండవు. పైగా ఇది ఎటువంటిదో తెలుసా? క్లీబ, ఇది చాతగానితనము. నేను మా వాళ్ళని చంపను, పెద్ద మనసుతోటి, గొప్ప మనసుతోటి, గుండె ధైర్యంతో చెప్తున్నాను అని అనుకుంటున్నావేమో. కాదు, చాతగాక కూర్చున్నావు. ఈ విధంగా మాస్మగమః, అటువంటి క్లీబలోకి వెళ్ళొద్దు పార్థ. ఏతత్, ఇది త్వయి నీకు, నా ఉపపద్యతే, తగిన పని కాదు. దీని పేరు క్షుద్రమైన హృదయ దౌర్బల్యము, నీచమైన మనసు దుర్బలత్వం. అది మనసు బలంగా ఉంది, నా హృదయము బాగా గట్టిగా ఉంది, గొప్ప మనసుతోటి, దృఢమైన మనసుతోటి నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను, ఈ నిశ్చయానికి వచ్చాను, మా వాళ్ళని నేను యుద్ధంలో చంపనను అనుకుంటున్నావు. అది గుండె ధైర్యం కాదు, అది హృదయ దౌర్బల్యం, అది క్షుద్రం, అది నీచమైన విషయము. ఇటువంటివన్నీ ఎక్కడి నుంచి వచ్చి పడ్డాయి నీకు? ఓ పరంతప, పరులని తప్పింపజేయగలిగిన వాడా, బయట నీ శత్రువులను తప్పింపజేయగలిగిన వాడా, లోపల అంతఃశత్రువులను తప్పింపజేయగలిగిన వాడా, త్యక్త్వా, ఇటువంటివన్నీ నువ్వు వదిలిపెట్టు, ఉత్తిష్ఠాలే అన్నాడు ఆయన. ఇది చాతగానితనము, నీచమైన విషయము, దుర్బలత్వము, నీకు తగింది కాదు, అందరూ నవ్విపోతారు, నీకు మంచి గతులుండవు, పెద్దలు మెచ్చుకోరు, ఇది అజ్ఞానంతో కూడిన విషయము, అసమ విషమ స్థితి. వీటన్నిటిని వదిలిపెట్టు అర్జున, లే అన్నాడు ఆయన. కుతహత్వా కస్మలం ఇదం విషమే సముపస్థితం అనార్య జుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. క్లైప్యం మాస్మగమః పార్థ నయేతత్ త్వయి ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ఠ పరంతప అన్నాడు ఆయన. అంత గట్టిగా అనేసరికి అర్జునుడికి దుఃఖం వచ్చింది. ఆయన ఏమంటున్నాడంటే, అర్జున ఉవాచ, అర్జునుడు ఏమంటున్నాడంటే, కథం, ఎట్లానయ్యా మధుసూదన, ఎట్లా చెయ్యాలి? కథం భీష్మం అహం సాంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హౌ అరిసూదన అన్నాడు. ఎట్లానయ్యా మధుసూదన, లే యుద్ధం చేయి అంటావు నువ్వు, నేను హృదయ దౌర్బల్యంతో నా గుండె జారిపోయి చెయ్యలేక బిక్కుబిక్కు అనుకుంటూ చాతగాని తనంతో అనట్లేదయ్యా మధుసూదన. ఏ విధంగా? కథం, ఎట్లా? అహం, నేను, సాంఖ్యే, ఈ యుద్ధంలో, భీష్మం, భీష్ముడితో, ద్రోణం చ, ద్రోణుడితో,
ఇషుభిహి బాణాలు పెట్టుకొని వాటితో ప్రతియోత్స్యామి ఎదురేగి పోరాడగలను. వాళ్లతో ఎట్లా నేను ఎదురు నిలబడి పోట్లాడతానయ్యా? వాళ్ళు మిగిలిన వాళ్ళందరిని పక్కన పెట్టుకొని, ఈ భీష్ముడు ద్రోణుడు వీళ్ళు పూజార్హులు కదా, వాళ్ళని నేను పూజించవలసి ఉన్నది కదా. హరిసూదన, శత్రువులని నువ్వు మదనం చేస్తావు, శత్రుసూదనుడివి, నీకు తెలియదా శత్రువులెవరో మనవాళ్ళెవరో? వీళ్ళు పూజార్హులే. ఇంత గొప్ప నాకు మొత్తం అసలు బాణాలు వాడటం ఎట్లా నేర్పించిన ద్రోణుణ్ణి ఎదురుగా పెట్టుకొని ఆయన మీద నేను బాణాలు ఎట్లా ఉపయోగిస్తాను? నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని అన్నం పెట్టిన భీష్ముడిని ఎదురుగా పెట్టుకొని ఆయన మీద నేను బాణాలు ఎట్లా ప్రయోగిస్తాను అని ఆయన అడుగుతున్నాడు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఇప్పుడు మొదటిసారి అడుగుతున్నాడు ఈ మాట. ఇంతకన్నా ముందు చాలా సార్లు చేశాడు. ముఖ్యంగా ఆ ఉత్తర గోగ్రహణం సమయంలో వీళ్ళు ఆ విరాటరాజు దగ్గర చాలా రోజులు ఉన్నారు. ఉండి 1 సంవత్సరం పాటు అజ్ఞాతంగా ఉన్న తర్వాత వాళ్ళని ఏదో విధంగా బయటికి తీసుకొని రావడానికి, ఆ 12 సంవత్సరాలు అయిపోయేలోగా వాళ్ళని బయటికి తీసుకొని వస్తే, 1 రోజు కన్నా ముందు తీసుకొచ్చినా సరే మళ్ళీ 12 సంవత్సరాలు వాళ్ళు అరణ్యాల్లో పడిపోతారని ఆలోచించుకుని దుర్యోధనుడు ఆ విధంగా ప్రయత్నం చేసినప్పుడు, ఆ ఉత్తర గోగ్రహణం సమయంలో వెళ్ళాడు మన అర్జునుడు ఒక్కడే, సింగిల్ హ్యాండెడ్. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, కర్ణుడు, దుర్యోధనుడు, వాళ్ళు వీళ్ళని అందరూ వచ్చారు ఒకటేసారి. వాళ్ళందరితోటి చేశాడు. అప్పుడేం ఆలోచించలేదు ఆయన. అప్పుడు కథం అహం సాంఖ్యే భీష్మం ద్రోణంచ, ఈ పూజార్హౌ వీళ్ళిద్దరితో, ముఖ్యంగా పూజార్హులైన వీళ్ళిద్దరితో ఇషుభిహి బాణాలతో ప్రతియోత్స్యామి, యుద్ధం ఎట్లా చేయగలను అని అప్పుడు ఆయన ఏం ఆలోచించలేదు, చేశాడు. ఇప్పుడు ఆయనకి యోగం పట్టే అవకాశం వచ్చింది కాబట్టి ఆ దుఃఖం పొంగింది, ఆ విషాదం వచ్చింది. అసలు దుఃఖమే లేదు, బాధే లేదు. ఎన్నిసార్లు వాళ్ళు ఎదురుపడితే అన్నిసార్లు ఈయన యుద్ధాలు చేసుకుంటూ పోయాడంటే ఇంకా అట్లనే వాళ్ళు ఈయన పోతారు, అక్కడికి అయిపోతుంది, మళ్ళీ పుడతారు, మళ్ళీ అక్కడి నుంచి నడుస్తుంటుంది. కానీ ఆలోచించాడు మొదటిసారి ఆయన. వద్దు అని అనుకుంటున్నాడు. అయితే సరైన మార్గం చూపించే గురువు ఉన్నాడు, చూపిస్తాడు. ఆయనకే ఉన్నాడు, అర్జునుడికి నాకు లేడా అంటే ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు. నాలో ఉన్నాడు, నాతో పాటు ఉంటాడు, ఎన్నో రూపాల్లో చెప్తాడు అటువంటి జ్ఞానాన్ని. అయితే ఆ జ్ఞానాన్ని పట్టుకునే మనసు నాకుండాలి. ఆ సమయం రావాలా, రోజు రావాలా, ఆయనకు వచ్చింది. కథం భీష్మం అహం సాంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హౌ హరిసూదన. గురూన్ అహత్వా హి మహానుభావాన్ శ్రేయః భోక్తుం భైక్ష్యం అపి ఇహ లోకే హత్వా అర్థకామాన్ తు గురూన్ ఇహ ఏవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. నువ్వే చెప్పు కృష్ణ. మహానుభావాన్ మహానుభావులైన గురూన్ గురువులను, పెద్దవాళ్లను. గురువు అంటే ద్రోణుడు, కృపాచార్యుడు, వీళ్ళిద్దరూ ఆయనకి చదువు చెప్పారు, బాణప్రయోగాలు అవి నేర్పించారు కాబట్టి వాళ్ళు గురువులు, మిగిలిన వాళ్ళు కాదని చెప్పడానికి లేదు. గురువులు అంటే పెద్దవాళ్ళు. భీష్ముడు మొదలైన వాళ్ళందరూ, ఇంకా చాలా మంది ఉన్నారు పెద్దవాళ్ళు. అటువంటి వాళ్ళందరినీ, మహానుభావులను, గురువులను అహత్వా చంపకుండా ఇహలోకే ఈ లోకంలోనే కావాలంటే భైక్షమపి భిక్షాన్నమైనా సరే భోక్తుం తినడము శ్రేయస్కరం కదయ్యా. పెద్దవాళ్ళని, గురువులను, నా వాళ్ళని చంపుకునే కన్నా వాళ్ళని చంపకుండా అహత్వాహి వదిలిపెట్టి, నేను కావాలంటే నాకేమీ లేకపోతే వేరే మార్గము అడుక్కొని తింటాను, అదే నాకు శ్రేయస్కరము. ఎందుకంటున్నానంటే, గురువున్ ఈ విధంగా గురువులను హత్వా చంపుకుని, ఆ చంపిన తర్వాత అర్థకామాన్ ఏవో అర్థాలు, ఏవో సామాన్లు సంపాదించుకొని, రాజ్యభోగాల్ని వాటిని సంపాదించుకొని, కామాలను, నా కోరికలను తీర్చుకుంటూ ఆ విధంగా భోగాలను అనుభవిస్తే అవన్నీ రుధిర ప్రదిగ్ధాన్, వాళ్ళ యొక్క రుధిరము, రక్తంతో బాగా ప్రదిగ్ధం, పైనుంచి కింది దాకా పూసి ఉంటాయి ఆ భోగాలు, వాళ్ళ రక్తంతో పులుమపడి ఉంటాయి. వాటిని భుంజించినట్టు నేను
గురువులను, పెద్దవాళ్లను, పూజార్హులు వాళ్ళు, పూజించదగిన వాళ్లను చంపడం అన్న విషయాన్ని పక్కన పెట్టి నేను కావాలంటే అడుక్కోనైనా తింటాను, అదే నాకు శ్రేయస్కరము. కానీ వాళ్ళని చంపి నేను ఏవి అనుభవించినా అవంతా రక్తపు కూళ్ళు. కృష్ణ, నేను చెయ్యలేను. గురూన్ అహత్వా హి మహానుభావాన్ శ్రేయః భోక్తుం భైక్ష్యం అపి ఇహలోకే హత్వా అర్థకామాన్ తు గురూన్ ఇహ ఏవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. నచయేతత్ విద్మః కతరన్ నః గరీయః యత్వా జయేమ యదివా నః జయేయుః యాన్ ఏవ హత్వా న జిజీవిషామః తే అవస్థితాః ప్రముఖే దాత్రరాష్ట్రాః. యాన్ ఎవరినైతే హత్వా చంపడము నా జిజీవిషామ ఇష్టం లేదో, ఎవరిని చంపి బ్రతకడం నాకు ఇష్టం లేదో, తే వాళ్లే ఆ దాత్ర రాష్ట్రాహ ధృతరాష్ట్రుడి సైడ్ వాళ్ళందరూ, భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, దుర్యోధనుడు, మొత్తం వాళ్ళందరూ ప్రముఖే ఎదురుగా అవస్థితాహ నిలబడున్నారు. ఇప్పుడు ఏదైతే జయేమా మేమే గెలుస్తామా, వా లేకపోతే ఎదివా ఒకవేళ, నహ మేమే జయేయుహు గెలవబడతామా, మేమే గెలుస్తామా, వాళ్లే మా మీద గెలుస్తారా? ఇందులో ఏది నహ మాకు కతరన్ ఏదైతే నహ మాకు గరీయః శ్రేయస్కరమో మంచిదో, ఏ తత్ దాన్ని న విద్మః తెలుసుకోలేకుండా ఉన్నాము. ఎవరి కోసం మేము ఈ యుద్ధం చేస్తున్నామో, ఎవరిని చంపి బ్రతకడం మాకు ఇష్టం లేదో వాళ్లే ఎదురుగా నిలబడ్డారయ్యా. వాళ్లతోటే యుద్ధం చేసేది. ఆ చేసే యుద్ధంలో మేమే గెలుస్తామో తెలీదు, వాళ్లే గెలుస్తారో తెలీదు, ఏది జరిగితే మాకు మంచో తెలియట్లేదు, అర్థం కాకుండా ఉంది అన్నాడు. ఆయన 3 విషయాలు చెప్పాడు. ఒకటి, ఎవరిని చంపి బ్రతకడం మాకు ఇష్టం లేదో వాళ్ళు ఎదురుగా నిలబడ్డారు, కాబట్టి వాళ్ళతో యుద్ధం ఎట్లా చేస్తాము, ఒక ప్రశ్న. రెండోది, ఒకవేళ చేసాంపో మేం గెలుస్తామో తెలియట్లేదు, వాళ్ళు గెలుస్తారో తెలియట్లేదు అన్నాడు. ఇంతకన్నా ముందైతే వాళ్ళని చంపేస్తా, వాళ్ళని చంపేననే మాట్లాడాడు. నేను చంపను, నాకు ఇష్టం లేదు అన్నాడు. అంతకన్నా ముందు కావాలంటే ఆ తర్వాత చంపుతా అన్నాడు. వాళ్ళు నా చేతిలో చచ్చారా టైప్ లోనే మాట్లాడాడు ఆయన. ఎందుకంటే వాళ్ళని హత్వా నేను ఇట్లా బ్రతుకుంటాను, వాళ్ళని అహత్వా చంపకుండా నేను అడుక్కోనైనా తింటాను అని అంటే ఇది మొత్తం నేను చేయడం మీదే ఉంది. నేను అనుకుంటే చేస్తాను, నేను వద్దులే అనుకుంటే వాళ్ళు బతికిపోతారు అని ఇంతవరకు చెప్పినవాడు. ఇక్కడ ఆయనకి మొదటిసారి అనుమానం వచ్చింది, నేను గెలుస్తానో వాళ్ళు గెలుస్తారో తెలియట్లేదు అన్నాడు. ఇది రెండో ప్రశ్న. మూడోది, అసలు ఈ నేను గెలవడం వాళ్ళు గెలవడం అన్న 2 విషయాల్లో ఎదివా ఒకవేళ మేమే జయేమ గెలుస్తాము, లేదా నహ జయేయుహు మేమే ఓడిపోయి వాళ్ళు గెలుస్తారు, ఈ 2 విషయాల్లో ఏది మాకు మంచిది, నహ మాకు ఈ రెండిట్లలో ఏది మంచిదో తెలియట్లేదు. మేం గెలవడం మాకు మంచిదా, వాళ్ళు గెలవడం మాకు మంచిదా తెలియట్లేదు అన్నాడు. పాపం చాలా దుఃఖంతో ఉన్నాడు. ఇటువంటి ధర్మ ప్రశ్నలు చాలా కష్టము. ఇటువంటి ధర్మ సందేహాలు, ధర్మాన్ని గురించిన సందేహాలు చాలా కష్టమవుతాయి నిజంగా కూడా. ఏది ధర్మం? ఇప్పుడు గురువులను చంపకూడదు, పెద్దవాళ్ళని చంపకూడదు, పెద్దవాళ్ళని బాధ పెట్టకూడదు అన్నది ఒక ధర్మం. ఇప్పుడు యుద్ధం దాకా వచ్చిన తర్వాత మరి ఎదురుగా ఎవరున్నారని కాదు, ఎదురుగున్న వాళ్ళు శత్రువులు, వాళ్ళ మీద బాణాలు వేయవలసి ఉంటుంది. అది యుద్ధం చేసేవాడు ఈ ధర్మం. ఆ ధర్మం ఈ ధర్మం 2 ఒకదానికొకటి పరస్పరంగా విరుద్ధంగా ఉన్నప్పుడు ఏ ధర్మాన్ని అవలంబించాలి అని ఆయనకి ధర్మ సంకటం కలిగింది. ఇప్పుడు గొప్ప ధర్మ సంకటం. ఒకటి, వాళ్ళని చంపి బ్రతకడం మాకు ఇష్టం లేదు, వాళ్ళు ఎదురుగున్నారు. ఒకవేళ యుద్ధం చేస్తే కూడా మేమే గ్యారంటీగా గెలుస్తామని ఏముంది, మేం గెలవచ్చు, ఓడొచ్చు. మేం గెలిస్తే మాకు మంచిదా, వాళ్ళు గెలిస్తే మాకు మంచిదా, ఏం అర్థం కావట్లేదు, దీని గురించి కొంచెం చెప్తావా అని అడగబోతున్నాడు ఆయన.
నచ ఏతత్ విద్మః కతరన్నః గరీయః యత్వా జయేమ యది వా నః జయేయుః యాన్యేవ హత్వా న జిజీవిషామః తే అవస్థితాః ప్రముఖే దార్త్రరాష్ట్రాః. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యత్ శ్రేయః స్యాత్ నిశ్చితం బ్రూహి తత్ మే శిష్యః తే అహం స్యాధిమాం త్వాం ప్రపన్నం అన్నాడు. నిజంగా అర్థం కావట్లేదయ్యా కృష్ణ, ఎందుకంటే కొన్ని కారణాలున్నాయి, నాకెందుకు అర్థం కావట్లేదని. ధర్మాలు నాకు తెలియదని కాదు, కానీ నా ధర్మాలు ఇట్లా కాన్ఫ్లిక్ట్ లో ఉన్నాయి. అవి నా ధర్మాలు ఒకదాన్నొకటి పరస్పరంగా విరుద్ధంగా ఉన్నాయి. అవి ఒకదానితో ఒకటి కలవకుండా అటువంటి పరస్పర విరుద్ధమైన ధర్మాలు నా ముందున్నాయి. ఏ విధంగా వాటిని నేను సాల్వ్ చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఆ రెండింటిని ఏ విధంగా నేను పరిష్కరించుకోవాలో నాకు తెలియట్లేదు. ఎందుకు అంటే కార్పణ్యం అన్న దోషం ఒకటి పట్టుకుంది నా స్వభావానికి, నా మనసుకి. కార్పణ్యం, ఈ దీనత్వం, దైన్యం, దుఃఖం, శోకం అన్నది ఒకటి, అజ్ఞానం, అవన్నీ కలిపి ఆ కృపణత్వము నా మనసు బేలగా తయారైందయ్యా. ఆ విధంగా దోషంతో ఉపహత కొట్టబడ్డ స్వభావంతో ఉన్నాను. నా మనసు పనిచేయట్లేదు, నాకు దుఃఖం ఎక్కువైంది. ఆ విషాదంతో, ఏడుపుతోటి ఏది మంచో ఏది చెడో తెలియట్లేదయ్యా. పైగా ధర్మ సమ్మూఢ చేతాహ, నా చేతస్సు, నా మనస్సు ధర్మమేదో అధర్మమేదో తెలియకుండా ఈ అజ్ఞానంలో పడిపోయింది. పెద్దవాళ్ళని చంపకూడదు, గురువులను చంపకూడదు, వాళ్ళని బాధ పెట్టకూడదని తెలుసు. కానీ వాళ్ళు మమ్మల్ని ఇన్నాళ్ళు బాధ పెట్టారు, కావాలనే వచ్చి శత్రు సైన్యంలో నిలబడ్డారు. మరి శత్రువులుగా ఉన్నప్పుడు యుద్ధం చెయ్యాలి. ఏం చెయ్యమంటావు కృష్ణ? అందుకని నా మనసు పని చేయట్లేదు, నా బుద్ధి పని చెయ్యట్లేదు. త్వాం, నిన్ను పృచ్ఛామి, అడుగుతున్నాను. యత్, ఏదైతే, మే, నాకు, శ్రేయః స్యాత్, శ్రేయస్కరమో, శ్రేయస్కరమై ఉంటుందో, తత్, దాన్ని, నిశ్చితం, ఒక నిశ్చయమైన విషయాన్ని, బ్రూహి, నాకు చెప్పు. ఎందుకు అడుగుతున్నానంటే అహం, నేను, తే, నీకు, శిష్యః, శిష్యుణ్ణి కదా, మాం, నన్ను నువ్వు, శాసించి ఇది చెయ్యి అని చెప్పు. ఎందుకంటే త్వాం, నిన్ను నేను శరణు వేడుతున్నాను. త్వాం ప్రపన్నం, నిన్ను శరణు అడుగుతున్నాను. ఏం చెయ్యాలో నువ్వు శాసించు. నువ్వు ఏది నాకు మంచిదో చెప్పు. నాకు సొంతంగా అర్థం కావట్లేదు కాబట్టి నిన్ను పృచ్ఛామి, అడుగుతున్నాను అన్నాడు. ఇందులో చాలా విషయాలున్నాయి. ఒక చిన్న దాంట్లో ఆయన ఎన్ని రకాలుగా ఆయన మనసు అల్లల్లాడిపోతుందో, ఏదో సముద్రం మధ్యలో, సుడిగాలి మధ్యలో ఉన్న నావలాగా ఉంది ఆయన మనసు. కార్పణ్యం, ఈ దిగులుతో నా మనసు, దిగులన్న దోషంతో నా మనసు కొట్టబడి ఉన్నది. ధర్మం ఏంటో తెలియట్లేదు, అందుకే నిన్ను అడుగుతున్నాను. అంతవరకు సరే. నాకేది మంచిదో నువ్వే నిశ్చయించి చెప్పు అన్నాడు. నేను నిర్ణయించుకోదలుచుకోలేదు అని ఆయన రెస్పాన్సిబిలిటీ షిఫ్టింగ్ చేస్తున్నాడు. నీకు శిష్యుణ్ణి కదా, నన్ను శాసించు అంటున్నాడు. మంచో చెడో ఇంకా నాకు రెస్పాన్సిబిలిటీ కాదు. మంచో చెడో నేను ఆలోచించుకోలేకపోతున్నాను. నువ్వు చెప్పు, నువ్వు చెప్తే నేను చేస్తాను. ఒకవేళ అది చెడు విషయం అయితే నాకు తెలీదు, కృష్ణుడు చేయమన్నాడు చేశాను అని చెప్పొచ్చు. కాబట్టి నేను చెయ్యను, నువ్వు చెప్తే, నువ్వు చెప్పావు కాబట్టి చేస్తాను అని ఆయన ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ షిఫ్టింగ్ చేస్తున్నాడు. అటో ఇటో అయ్యిందంటే బ్లేమ్ షిఫ్టింగ్ చేయొచ్చు. నేను నిన్ను శరణు వేడుతున్నాను, అందుకని నాకు చెప్పు అన్నాడు. నేను సొంతంగా ఆలోచించుకుంటానని అనలేదు. కార్పణ్య దోష ఉపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యత్ శ్రేయః స్యాత్ నిశ్చితం బ్రూహి తత్ మే శిష్యః తే అహం స్యాధిమాం త్వాం ప్రపన్నం. నహి ప్రపశ్యామి
మమ అపనుద్యాత్ యత్ శోకం ఉచ్చోషణం ఇంద్రియాణం అవాప్య భూమౌ అసపత్నం వృద్ధం రాజ్యం సురాణం అపి చ ఆధిపత్యం. భూమౌ ఈ భూమి మీద మొత్తము అసపత్నం సపత్నులు శత్రువులు లేని వృద్ధం బాగా వృద్ధితోటి ఉన్న సమృద్ధిగా ఉన్న రాజ్యం ఉన్నా పర్వాలేదు, లేకపోతే సురాణం దేవతల పైన ఆధిపత్యం వచ్చినా పర్వాలేదు, ఆ విధంగా అవాప్య పొందినా కూడా ఏదైతే ఈ ఇంద్రియాణం నా ఇంద్రియాలను మనసేంద్రియాలన్నిటినీ ఉచ్చోషణం ఎండగట్టేస్తున్న ఈ శోకం నా దుఃఖము ఏ విధంగా నన్ను మమ నా యొక్క ఈ శోకము ఈ దుఃఖము అందులో నుంచి నేను బయటపడతాను, అది ఉపనుద్యాత్ పోగొట్టుకోగలను, అది నేను నా ప్రపశ్యామి చూడలేకుంటున్నాను. ఈ భూమి మీద శత్రువన్నది లేని సమృద్ధిగా ఉన్న గొప్ప రాజ్యం నాకు కలిగితే నేను సంతోషిస్తానా అని ఆలోచించుకుంటే లేదు, నా మనసు ఏడుస్తూనే ఉన్నది. పోనీ భూమి మీద రాజ్యం పక్కన పెట్టు, 3 లోకాలకి ఆధిపత్యం వస్తుంది, నీ యుద్ధం చేసావంటే చాలు నీకు మొత్తం 3 లోకాలకి రాజు అవుతావు అంటే ఆ విధంగా చేస్తే మరి నేను సంతోషిస్తానా అని ఆలోచించుకున్నాను. నాకు అప్పటికి కూడా సంతోషం అనిపించట్లేదు. ఈ భూమి అంతా నాకు వచ్చినా నాకు సంతోషం అనిపించట్లేదు, 3 లోకాల రాజ్యం వచ్చినా నాకు సంతోషం అనిపించట్లేదు. ఎందుకో ఈ దుఃఖం నాది, మమ శోకము ఈ దుఃఖము నా ఇంద్రియాలను శుష్కింపచేస్తున్నది, నా ఇంద్రియాలన్నీ ఎండిపోతున్నాయి, సుఖం అనిపించట్లేదు, దుఃఖమే వస్తుంది, అంతకంతకు పెరుగుతుంది. దాని అనుపద్య దాన్ని ఎట్లా తప్పించుకోవచ్చో ఆ మార్గం నా ప్రపశ్యామి చూడలేకుంటున్నాను, నాకు కొంచెం సహాయం చేస్తావా అని అడుగుతున్నాడు. ఇది చదువుతుంటే నాకు ఒక కథ గుర్తొచ్చినప్పుడు టీవీలో సీరియల్స్ వచ్చేవి, ప్రతి వారం ఒక కథ వేసేవాళ్ళు. అది సీరియలే కానీ స్టోరీ కంటిన్యూస్ గా ఉండదు, దేనికి దానికి సపరేట్ ఎపిసోడ్స్ ఉండేవి. అందులో ఒకటి ఏముంటుందంటే ఒక ఆయన ఉంటాడు, నీకు చాలా డబ్బులు వస్తాయి, అయితే నువ్వు అంటే నీ పేరు మీద ఈ భూప్రపంచం మీద ఎవరినైనా ఒకళ్ళని చంపుతాను, చంపి నీకు ఆ మొత్తం డబ్బులు ఇస్తానని చెప్తాడు. మృత్యుదేవత అనుకుంటాం, మృత్యుదేవత ఎవరో ఒక దైవం ఈయనకొక్కడికే కనిపిస్తుంటుంది, వెంటబడి అడుగుతుంటుంది. మామూలుగా ప్యాంట్ షర్ట్ వేసుకొని ఇంతో పాటు నడుస్తుంది, వేరే వాళ్ళకి కనిపించదు. ఈయన వద్దు అంటాడు ముందు, కానీ అదే వెంటబడి అడుగుతుంటే మళ్ళీ ఆలోచించుకుంటాడు. అట్లా కొన్నాళ్ళు నడుస్తుంది. తర్వాత కొన్నాళ్ళకి చాలా డబ్బులు వస్తాయా అవన్నీ అడిగి సరే ఒప్పుకుంటున్నా అంటాడు. నువ్వు అంటావా, మరి నువ్వు అన్నావంటే ఎవరో ఒకళ్ళు ఈ ప్రపంచంలో ఎవరో ఒకళ్ళు ఎక్కడో దగ్గర తప్పిమని వస్తారు నీ పేరు మీద, నీకు చాలా లాభం ఉంటుంది, ఏవో డబ్బులు వస్తాయేమో ఇస్తాను, లేకపోతే లాంజివిటీ బాగా ఎక్కువ రోజులు బతుకుతావో ఏంటో మరి. అయితే మళ్ళీ ఎవరో చెప్తావా అని అడుగుతాడు. ఇంకా అట్లా కొన్నాళ్ళు తాత్సారం చేస్తాడు. చెప్పడు ఆయన, ఎవరు చచ్చిపోతారని నేను చెప్పను, ఎవరైనా చచ్చిపోతారని. మళ్ళీ కొన్నాళ్ళకి అడుగుతాడు, ఇదిగో మా వాళ్ళలో ఎవరైనా చచ్చిపోతారా అని అడుగుతాడు. నేను అవన్నీ చెప్పను, మీ వాళ్ళలో చచ్చిపోతారా, మీ ఇంట్లో వాళ్ళు చచ్చిపోతారా చెప్పను, ఎవరైనా ఒకళ్ళు పోతారు, నువ్వు నీకు ఇస్తానంటే ఇంక బాగా ఆలోచించుకొని వద్దంటాడు. అది కానీ అది ప్రోగ్రెస్ ఎట్లుంటుందంటే ఇనీషియల్ గా అయితే నాకు వద్దంటాడు, మధ్యలో అంటే లోకంలో ఎవరైనా ఒకళ్ళు ఎక్కడో దగ్గర ఎంతో మంది చచ్చిపోతారు, ఇంకో ఈయన పోతే పర్వాలేదు సరే అంటాడు. అన్నాక మళ్ళీ ఆ దేవుడు ఎవరైనా సరే ఒప్పుకుంటున్నావా అంటే నాకు అనుమానం వచ్చి మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా, మా వాళ్ళు ఎవరైనా, మా బంధువులు ఎవరైనా పోతారా అంటే చెప్పను అంటాడు. ఇంకా మళ్ళీ ఆలోచించుకొని వద్దంటాడు. అట్లా చాలా ఉంటుంది. ఎండింగ్ ఏమైందో నాకు గుర్తులేదు, అది గుర్తొస్తుంది. ఇప్పుడు భూమి మీద రాజ్యం వచ్చినా నాకొద్దు, సురలోక ఆధిపత్యం వచ్చినా నాకొద్దు, నాకు చాలా దుఃఖం వస్తుంది అన్నాడు. ఒకవేళ ఇదే యుద్ధము ఆ ఎదురుగున్న భీష్ముడు ద్రోణుడు నా వాళ్ళు అనుకుంటున్న వాళ్ళు కాకుండా ఇంకెవరన్నా అయితే వెళ్ళిపోయి చేసేవాడా ఏంటి? అప్పుడు వాళ్ళందరినీ టిక్కి అని బాణాలు వేసి చంపేస్తే పెద్దగా ఆలోచించేవాడా
ఆలోచించకుండా ఉండేవాడా? ఏమనుకునేవాడు అని ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఆయన ఎందుకు మా వాళ్ళు కాబట్టి అని అంటున్నాడు, మా వాళ్ళు కాకపోతే చంపేసేవాడా? మరి ఎందుకు ఆ శోకం? ఎందుకు అసలు ఆ శోకం దేనివల్ల? అసలు జనరల్ గా ఎవరిని చంపవలసి వచ్చిందే అయ్యో అన్న శోకమా? మా వాళ్ళు కాబట్టి నేను చంపను, నాకు నరకం వస్తుంది, నేను పాడైపోతాను, మా కులం పోతుంది, అందుకని నాకు శోకం. అదే శోకము దేనికి? నా ఇంద్రియాలన్నిటినీ ఈ శోకంలో ముంచెత్తుతున్నది, సృష్టింపచేస్తున్నది, ఇందులోంచి బయటపడే మార్గం నాకు కనిపించట్లేదు అని చెప్తున్నాడు. ఏ శోకం అది? ఆ శోకం కూడా అన్ని శోకాలు ఒక రకంగా ఉండదు. పక్కవాడికి ఏమైనా అయితే పర్వాలేదు, నాకేం కావద్దు, నా వాళ్ళకేం కావద్దు, ఒక్కొక్కసారి నా వాళ్ళకి ఏమైనా అయినా పర్వాలేదు, నాకేం కావద్దు, అట్లాంటివి ఏమైనా ఉంటే ఆ శోకం ముందు అర్థం చేసుకోవాలి. అర్జున విషాద యోగంలో అన్ని పద్యాల్లో ఆయన శోకం గురించే చెప్పాడు. లేదా అజ్ఞానం కళ్ళు తుడుచుకో అంటే మళ్ళీ శోకం గురించే చెప్తున్నాడు. ఆయన ఆ శోకం ఏంటో ముందు ఆయనకు అర్థం కావాలి, దేని గురించో శోకం. నహి ప్రపశ్యామి మాం అపనుద్యాత్ యత్ శోకం ఉచ్చోషణం ఇంద్రియాణం అవాప్య భూమౌ అసపత్నం వృద్ధం రాజ్యం సురాణం అపి చ అధిపత్యం. సంజయ ఉవాచ అంతవరకు చెప్పి మన సంజయుల వారు ధృతరాష్ట్రుడికి ఏం చెప్తున్నాడంటే, ఏవం ఉక్త్వా ఋషికేశం గుడాకేశః పరంతపః నా యోత్స్యే ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. మన పరంతపః గుడాకేశః, పరులని తప్పింప చేయగలిగిన వాడు. కానీ ఇప్పుడు అక్కడ పరులు కనిపించట్లేదు, శత్రువులు ఆయన వాళ్ళే కనిపిస్తున్నారు. వాళ్ళని తప్పింప చేయలేక ఈయన తపిస్తున్నాడు. ఆ పరంతపుడు, ఆ గుడాకేశుడు ఏవం ఈ విధంగా ఋషికేశుడితో కృష్ణుడితో ఉక్త్వా చెప్పి, నయోత్స్యే నేను యుద్ధం చెయ్యను, ఇతి అని గోవిందుడితో ఉక్త్వా చెప్పి, ఇంకా తూష్ణీం బభూవ మౌనంగా ఉన్నాడు, ఇంకేమనలేదు. ఇంతవరకు చెప్పాడు. ఆ మొదటి అధ్యాయంలో చాలా పద్యాలు చెప్పాడు, ఈ అధ్యాయంలో ఒక 10 వరకు చెప్పాడు. ఇంకా చెప్పేందుకు కొత్తగా ఏం లేదు. నేను చెయ్యనంటే చెయ్యనంతే, మా వాళ్ళని నేను చంపను, ఇందులో మంచి నాకు కనిపించట్లేదు. పైగా ఇక్కడే అన్నాడు ఆయన, ఇక్కడ కార్పణ్యం వల్ల, ఆ కృపణత్వం వల్ల, దైన్యం వల్ల, ఆ ఏడుపు వల్ల నా మనసు పనిచేయట్లేదు, ధర్మం ఏంటో తెలియట్లేదు. నీ శిష్యుణ్ణి కదా, నిన్ను శరణు వేడాను కదా, నన్ను శాసించు, నాకేది మంచిదో చెప్పు, ఏం చెయ్యమంటావో చెప్పు అన్నాడు. కృష్ణుడు ఇంకా చెప్పనన్నా లేదు. అప్పుడే ఈయన ఆలోచించుకున్నాడు, ఆకాశ కృష్ణుడు యుద్ధం చేయమంటాడో ఏమో, మళ్ళీ వాళ్ళతో యుద్ధం చేయవలసి వస్తుంది, వాళ్ళు చచ్చిపోతారో ఏమో అని ఆయన్ని అడిగిన వాడు ఆయన జవాబు చెప్పేందుకు కూడా ఆగలేదు. వెంటనే నేను చెయ్యను కృష్ణ, నేను యుద్ధం చెయ్యను, నా యోత్స్యే నేను యుద్ధం చేయను ఆల్రెడీ నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకున్నాక ఇంకా కృష్ణుడు ఏం చెప్తాడు? అయినా ఆయన చెప్తారు ప్రశ్నలు అడిగితే. కానీ నేను అట్లా చేయను, కానీ అయినా కూడా నా మీదనే నేను నెపం వేసుకొని చెప్తాను. మనం సలహా ఎప్పుడు అడుగుతామంటే, మనకొకటి చెయ్యాలని తెలుసు కానీ చేయబుద్ధి కాదు, అప్పుడు అందరినీ అడుగుతుంటాను, నువ్వేమనుకుంటున్నావు, ఇది చేయడం మంచిది అనుకుంటున్నావా, నేను దీని గురించి ఆలోచిస్తే ఆయన కూడా అన్నాడు, ఇట్లా చేయమన్నాడు, నువ్వేమనుకుంటున్నావు అని అడుగుతారు. చాలా మంది ఈయనేదో చేయదలుచుకుంటాడు, చాలా మంది వద్దది మంచిది కాదని 4-5 చెప్తే నాకు నచ్చదు, ఇంకా 6వ వాడు ఇంకేమైనా వేరేగా చెప్తాడేమో అని. ఎవరైనా ఒక్కడు అందులో అవును నువ్వు చెప్పింది కరెక్ట్, నువ్వు అనుకున్నట్టే చెయ్యి అంటే, అదిగో ఆయన చెప్పాడు అందుకని చేశానని అనొచ్చు. చాలా మటుకు మనం సలహాలు అడిగేవి ఇట్లానే ఉంటాయి. మనం నిజంగా సలహా కావాలని అడగము, మనకు ఒకటి చెయ్యాలని తెలుసు, చేయబుద్ధి కాదు, దాన్ని వేరే వాళ్ళు వద్దులే అని వేరే రకంగా ఏమైనా చెప్తారేమో అని మాట సహాయం కోసం. వాళ్ళు అట్లా చెప్పారు, వాళ్ళు కూడా అవునన్నారు, అందుకని నేను చేశాను అని చెప్పడం కోసము మనము సలహా అడుగుతాము. నిజంగా ఒక విషయం గురించి జ్ఞానం కోసం కాదు, జ్ఞానం కోసం అడిగేవాడి ప్రశ్నలు వేరేగా ఉంటాయి. ఊరికి సలహా అడిగేవాళ్ళు, నువ్వేం చేయమంటావు అనుకుంటున్నావు కృష్ణ, నాకేది మంచిది నువ్వు అనుకుంటున్నావు, నాకు ఏది శ్రేయ స్యాత్ నువ్వు అనుకుంటున్నావు, తత్వమే బ్రూహి అది నాకు చెప్పు, ఎందుకంటే నేను నీకు శిష్యుని కదా, నిన్ను అడిగాను కదా, నన్ను శాసించు, నువ్వు అసలు
నువ్వు చెప్పినట్టు నేను చేస్తా అని వెంటనే అవకాశం కూడా ఇవ్వకుండా కృష్ణుడికి నేను చెయ్యను అని ఆల్రెడీ ముందు నిర్ణయం చేసుకున్నాడు. ఇటువంటి మనస్థితితో ఉన్నాడు ఆయన. ఇక్కడి నుంచి పైకి తీసుకెళ్ళాలి కృష్ణుడు ఆయన్ని. ఏవం ఉక్త్వా ఋషికేశం గుడాకేశః పరంతపః నయోత్స్యే ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. ఇందులో మళ్ళీ గుడాకేశుడు ఋషికేశుడు వచ్చాడు. మళ్ళీ ఒకసారి చూసుకుందాము. గుడాకేశుడు, గుడాకములు అంటే ఇంద్రియాలు. ఈ ఇంద్రియాల మీద ఆయనకి పట్టుంది, కంట్రోల్ ఉంది. ఆయన చెప్పినట్టు ఆయన ఇంద్రియాలు వింటాయి, ఆయన చెప్పినట్టు అవి చేస్తాయి. ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు నిద్రపోవచ్చు, ఆయన కావాలంటే ఆకలిని కంట్రోల్ చేయొచ్చు. అట్లా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఊపిరి బిగబట్టి 4-5 గంటలు ఊపిరి తీసుకోకుండా దాన్ని ఆ విధంగా సాధన చేసిన వాళ్ళు ఉంటారు. చాలా రోజులు అన్నం తినకుండా ఉండగలిగిన వాళ్ళు ఉంటారు, నిద్రపోకుండా ఉండగలిగిన వాళ్ళు ఉంటారు. అట్లా ప్రాక్టీస్ చేసి అభ్యాసంతో సాధించవచ్చు. ఆ విధంగా మన గుడాకేశుడు కూడా, మన అర్జునుడు కూడా చాలా కాలం చాలా ప్రాక్టీస్ చేసుకున్నాడు ఆయన అభ్యాసం. కాబట్టి ఇంద్రియాల్ని ఆయన ఆ విధంగా కంట్రోల్లో పెట్టుకున్నాడు, నియంత్రించుకున్నాడు. అయితే ఋషికేశుడు ఆయన కాదు. ఋషికేశుడు ఇంద్రియాలని నడిపించేవాడు. గుడాకేశుడు ఇంద్రియాలు వాటి ఇష్టం వచ్చినట్టు నడుస్తుంటే వాటిని ఎంతో కొంత కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నవాడు. ఋషికేశుడు ఆ ఇంద్రియాల్ని అసలు నడిపిస్తున్నవాడు. ఇప్పుడు ఈయన ఇంద్రియాల్ని కంట్రోల్లో పెట్టుకున్నాడు కాబట్టి ఒక్కొక్కసారి ఆయన అటు ఇటు చూసినప్పుడు ఇట్లాంటి శోకాలన్నీ పొంగుతాయి. పొంగినప్పుడు ఆ ఇంద్రియాలు కంట్రోల్లో ఉండవు. ఇంకా మనసు ఏడుస్తుంటుంది, బుద్ధి పనిచేయదు. ఇంకా మనసు బుద్ధి పనిచేయనప్పుడు మిగిలిన ఇంద్రియాలు పనిచేస్తే ఏంటి, లేకపోతే ఏంటి? మనసు పని చేయట్లేదు, బుద్ధి పని చేయట్లేదు. మనసు ఏడుస్తుంది, బుద్ధి పని చేయట్లేదు అంటే ఒళ్ళు వేడెక్కినట్టుంటుంది, చర్మం దహించుకొని పోయినట్టుంటుంది, చేతిలోంచి గాంధీవం జారిపోతుంది, ఇంకా భ్రమ కలిగినట్టు అనిపిస్తుంది, కళ్ళు తిరుగుతూ ఉంటాయి, ఒళ్ళు తూలుతూ ఉంటుంది, జ్వరం వచ్చినట్టు ఉంటుంది. ఎందుకు అంటే మిగిలిన ఇంద్రియాలు, జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు పనిచేయవు, మనసు బుద్ధి పని చేయకపోతే. అవి ఆయన చాలా నియంత్రించడం కోసం అభ్యాసం చేసి ఆ స్థితికి వచ్చిన వాడు కొద్దిగా అటు ఇటు అయ్యేసరికి ఆ విషమ స్థితికి, అసమస్థితికి వచ్చేసాడు ఆయన సమస్థితిలో నుంచి. ఆయన గుడాకేశుడు. కనీసం ఆయన గుడాకేశుడు, నాకు ఇంకా అంతవరకు కూడా రాలేదు. ఆయన అంతవరకు కంట్రోల్ చేస్తాడు. కొంచెం జారాడు ఆయన. అక్కడి నుంచి నెక్స్ట్ మెట్టు, నెక్స్ట్ మార్గం, జర్నీలో నెక్స్ట్ ఇంక ముందుకు వెళ్ళవలసింది కాబట్టి అక్కడ ఆయనకి అది ఆ సంధి సమయం, ఆయనకి ట్రాన్సిషన్ పీరియడ్ కాబట్టి ఆ ట్రాన్సిషన్ పీరియడ్ లో ఆయన ఇంద్రియాలు పనిచేయలేదు కొంతసేపు. అంత దూరం వచ్చాడు ఆయన. ఋషికేశుడు ఆ ఇంద్రియాల్ని నడిపిస్తాడు ఆయన. కాబట్టి ఆయనకి ఈయన ఆ విధంగా చెప్పి, యుద్ధం అయితే చేయనయ్యా గోవిందా అన్నాడు, కూర్చున్నాడు. అప్పుడు తం ఉవాచ ఋషికేశః ప్రహసన్ ఇవ భారత సేనయోః ఉభయోః మధ్యే విషీదంతం ఇదం వచః అని సంజయుడు భారత అని ధృతరాష్ట్రుణ్ణి పిలిచి, ఆ విధంగా అని యుద్ధం చేయను అని తప్పు చేయకుండా తూష్ణీం బభూవ మౌనంగా ఉన్నాడు. ఇంకా నిశ్శబ్దంగా కూర్చున్నాడు అర్జునుడు. అప్పుడు మన ఋషికేశః కృష్ణుల వారు ప్రహసన్నివ నవ్వుతున్న వాళ్ళలాగా తం ఆ అర్జునుడితో ఉవాచ ఈ మాట అన్నాడు. ఎవరితో అన్నాడు అంటే ఆ సేనయోః ఉభయోః మధ్యే, ఉభయ సేనల మధ్యలో విషీదంతం విషాదంతో దుఃఖంతో కూర్చొని ఏడుస్తున్న మన అర్జునుడితో ఇదం వచః ఈ మాటలను మన ఋషికేశుల వారు నవ్వుతూ ఉవాచ అంటూ ఉన్నారు. తం ఉవాచ ఋషికేశః ప్రహసన్ ఇవ భారత సేనయోః ఉభయోః మధ్యే విషీదంతం ఇదం వచః. ఆయన ఎందుకు నవ్వుతూ ఉంటారంటే ఆయన ఋషికేశులు, ఆయన కావాలంటే నడిపిస్తారులా, తాపేస్తారు. ఆయన కంట్రోల్లో పెట్టడం ఏం లేదు. ఆయన ఇష్టానుసారం, స్వేచ్ఛ, స్వచ్ఛందం, స్వవశం. ఆయన స్వవశి, స్వచ్ఛందంగా స్వేచ్ఛగా చేస్తారు ఏదైనా. ఆయనకి విషమ స్థితి, అసమ స్థితి లేదు. ఈయన ఇప్పుడు ఇంద్రియాలన్నీ ఆయన వశంలో లేవు, విషమ స్థితిలో ఉన్నాడు, సమస్థితిలో లేడు.
కాబట్టి ఈయన చూస్తే ఈయనకు నవ్వొచ్చింది. నవ్వుకుంటూ ఆయన ఏమంటున్నాడంటే, తం ఉవాచ ఋషికేశః ప్రహసన్ ఇవ భారత సేనయోః ఉభయోః మధ్యే విషీదంతం ఇదం వచః. భగవంతులు ఏం చెప్తున్నారంటే, అశోచ్యాన్ అన్వశోచః త్వం ప్రజ్ఞావాదాన్ చ భాషసే గతాసూన్ అగతాసూన్ చ నా అనుశోచంతి పండితాః. ఆయన నవ్వాడు. నవ్వి, ఓహో త్వం నువ్వు అశోచ్యాన్ ఏడవవలసిన పని లేని వాళ్ళ గురించి, అన్వశోచః ఓహో దుఃఖిస్తున్నావు, పైగా ప్రజ్ఞావాదాన్ ప్రజ్ఞావాదాలన్నీ గొప్పగా మాటలన్నీ భాషసే మాట్లాడుతున్నావు, పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడుతున్నావు, అక్కర్లేని విషయం గురించి ఏడుస్తున్నావు. గతాసూన్ ఆసువులు గతమైపోయిన వాళ్ళు, ప్రాణాలు పోయిన వాళ్ళు, లేదా అగతాసూన్ ప్రాణాలు పోకుండా ఇంకా ఉన్నవాళ్ళు, వాళ్ళ గురించి గాని వీళ్ళ గురించి గాని పండితాహ పండితుడన్నవాడు, పండితులు నా అనుశోచంతి దుఃఖించరు. నువ్వు మరి పండితుడివేనా? ప్రజ్ఞావాదుడిలాగా మాట్లాడుతున్నావు, దేనికోసం ఏడుస్తున్నావు? ఏడవవలసిన అవసరం లేని వాళ్ళ గురించి, ఏడవవలసిన అవసరం లేని విషయాల గురించి ఏడుస్తున్నావు. అసువులు బాసిన వాళ్ళు, ప్రాణాలతోటే ఉన్నవాళ్ళు, ఇద్దరి గురించి పండితులు ఏడవరు. ఎందుకు అంటే, గతాసూన్ అసుపులు అయిపోయి, ఊపిర్లు అయిపోయి, వాళ్ళకు ప్రాణాలు వెళ్ళిపోయే సమయం వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళని ఎవరైనా ఆపగలరా? అగతాసూన్ ప్రాణాలు పోకుండా ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఇంకా ప్రాణాలుంటే ఎవరు చంపగలరు? ఈ రెండు మళ్ళీ శరీరం గురించిన విషయాలు, అవి పక్కన పెట్టు. గతాసూన్ వెళ్ళిపోయే ఉంటాయి శరీరాలు, శరీరాలు పడిపోతాయి వెళ్ళిపోతాయి అని తెలుసు, వాటి గురించి ఏడుస్తారా ఎవరైనా? అగతాసూన్ వెళ్లకుండా ఉండేవి ఉంటాయి, ఆ విధంగా ఉన్న దాని గురించి ఏడుస్తారా ఎవరైనా? అయ్యో ఉన్నది అని కొంతమంది గురించి, అయ్యో పోయింది అని కొన్నిటి గురించి ఏడుస్తారా? ఉండేవి ఉంటాయి, పోయేవి పోతాయి. ఉండే వాటి గురించి పోయే వాటి గురించి పండితులు ఏడవరు. నువ్వు దేనికోసం ఏడుస్తున్నావో చూసుకొని ఏడుస్తున్నావా? నీ శోకము, ఓహో నాకింత శోకం వచ్చింది, నాకు ఇంద్రియాలు పనిచేయట్లేదు, నాకు మనసు పనిచేయట్లేదు, నాకు బుద్ధి తప్పింది, ధర్మం తెలియట్లేదు అని ఇన్ని చెప్తున్నావు. నువ్వు నీ శోకం దేనికోసమో? ఈ దోషము ఎక్కడి నుంచి వచ్చింది? ఇంద్రియాలన్నీ శుష్కించిపోతున్నాయంటున్నావు. ఆ శోకం ఏంటో అసలు, ఆ శోకం దాని స్వరూపం నీకు తెలియాలి కదా ముందు. దేనికో దాని గురించి, దేని గురించి ఏడుస్తున్నావో తెలియకుండా ఏడుస్తున్నావా నువ్వు? అశోచ్యాన్ అన్వశోచః త్వం ప్రజ్ఞావాదాన్ చ భాషసే గతాసూన్ అగతాసూన్ చ నా అనుశోచంతి పండితాః. నతు ఏవాహం జాతు నాసం నత్వం న ఇమే జనాధిపాః నచ ఏవ న భవిష్యామః సర్వే వయం అతః పరం. అహం నేను, జాతు ఒకప్పుడు, నా ఆసం లేను అనడము, నా జరగదు. అట్లానే త్వం నువ్వు, జాతు ఒకానొకప్పుడు, నా ఆసం లేవు అన్న విషయము నా జరగదు. ఇమే జనాధిపాః ఈ రాజులందరూ, జాతు ఒకానొక సమయంలో నా ఆసం లేని వాళ్ళు అన్నది నా జరగదు. అట్లానే అతఃపరం ఇంక ఈ తర్వాత, ఇంతకు ముందు మనం లేదు, ఒకానొక సమయంలో మనం లేవు, నేను లేను, ఒకప్పుడు నేను లేను, ఒకప్పుడు నువ్వు లేవు, ఒకప్పుడు ఈ రాజులెవరు లేరు అన్నది ఉండదు. అట్లానే అతఃపరం ఇంక ఈ తర్వాత, ఈ యుద్ధం జరిగిపోయిన తర్వాత, లేదా రేపు ఆ సమయంలో అట్లా ఇంక జరిగిపోయిన తర్వాత, ఇంక ఇక్కడి నుంచి నెక్స్ట్ వయం సర్వే మనం ఎవ్వరము
నా భవిష్యామహ ఇంకా ఉండబోము అన్నది నా జరగదు. ఇంతకు ముందు నేను లేను అన్నది జరగదు. ఇంకా తర్వాత మనం ఎవ్వరము ఉండము అన్నది జరగదు. ముందు ఆ విషయం అర్థం చేసుకో. అగతాసు ఇవన్నీ. నతు ఏవ అహం జాతు నా ఆసం నా త్వం నా ఇమే జనాధిపాః న చ ఏవ న భవిష్యామః సర్వే వయం అతః పరం. మరి చచ్చిపోతాం కదయ్యా కృష్ణ, నేను బాణం వేస్తే వాడు చస్తాడు, వాడు బాణం వేస్తే నేను చస్తాను, నేను చూస్తూనే ఉన్నాను, అందరూ చచ్చిపోయే వాళ్ళని చూస్తూనే ఉన్నాం కదా అంటే అవును నిజమే, అది గతాసూన్, అదేంటో చెప్తా పట్టు. ఇది అగతాసూన్, పోయేదేమీ లేదు అని చెప్పే కదా. గతాసూన్ పోయేవేంటో చెప్తా పట్టు. దేహినః అస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరః తత్ర న ముహ్యతి. చచ్చిపోవడం అనేది ఒకటి ఉండదు అర్జున, అశువులు పోవడం అని ఉంటుంది. ప్రాణాలు పోతాయి, ఆ శరీరానికి ప్రాణం, శరీరంలో ప్రాణాలు ఉంటాయి, ఒక 10 ప్రాణాలు, అవి పోవడం అనేది ఉంటుంది. అప్పుడు కూడా జరిగేది ఏంటో తెలుసా? అస్మిన్ దేహినః, ఈ దేహాన్ని ధరించే వాడొకడు ఉంటాడు. దేహం కాదు, దేహాన్ని ధరించిన వాడు దేహి. చక్రాన్ని ధరించిన వాడు చక్రిలాగా, శంఖాన్ని ధరించిన వాడు శంఖిలాగా, దేహాన్ని ధరించిన వాడు దేహి. ఆ దేహి ఉంటాడు. అస్మిన్ దేహినః, ఆ దేహికి యథా ఏ విధంగానైతే దేహే శరీరంలో మార్పులు ఉంటాయి కదా, కౌమారం యవ్వనం జర అట్లాంటివన్నీ జరుగుతాయి కదా, తథా అట్లానే దేహాంతర ప్రాప్తి, దేహాంతరం ప్రాప్తి కూడా ఉంటుంది. ఇంకంతే ఇంకేమీ లేదు అక్కడ. నువ్వు గతాయుష్కులయ్యారు, గతాసువులయ్యారు, అసువులు పోయాయి, ఇంక వాళ్ళు లేరు, చచ్చిపోయారని అనుకుంటున్నావు. చచ్చిపోవడం కాదు, ముందు అసలు ఆ ప్రాసెస్ ఏంటో అర్థం చేసుకో. ఒక శరీరానికి ఏదో బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలు ఉంటాయి కదా, జర అంటే ముసలితనం, ఇవన్నీ ఉంటాయి కదా. అట్లా ఉన్నట్టే ఆ శరీరికి, ఆ దేహికి దేహాంతరం, ఈ శరీరం పడిపోతే మంచి శుభం, ఇంకొక ప్రాప్తి, దేహ ప్రాప్తి ఉంటుంది. ఇంతే కదా. ఆ శరీరం నీకు ఆ రూపంలో ఆ విధంగా కనిపించకపోతే ఇంక వాడు లేకుండా పోయాడని అనుకోవడమే. తెలిసినా తెలియకపోయినా నీ ఇష్టం వచ్చినట్టు ఉంటాడు వాడు, వాడికి ఏమీ కాదు. వాడు ఇంతకు ముందు ఒకానొకప్పుడు జాతు నా ఆసం లేడు అని అనుకోవడానికి లేదు. ఇంకా తర్వాత అతఃపరం, తర్వాత వాడు ఉండడు ఇంకా అని అనుకోవడానికి లేదు. వాడెప్పుడు ఉంటాడు. అయితే ఆ శరీరానికి కౌమారం యవ్వరం జర అలాగే ఎట్లా ఉంటుందో తర్వాత దేహాంతర ప్రాప్తి ఉంటుంది. అయితే ఏంటి, దేనికోసం నువ్వు ఏడుస్తున్నావు? ధీరః, ధీరులు, బుద్ధి కలిగిన వాళ్ళు ఈ విషయం తెలుసుకొని తత్ర అందులో నా ముహ్యతి, మోహానికి గురికారు. ఇది మోహము, ఇది అజ్ఞానము, ఇందులో నుంచి బయటపడు. శరీరం పడిపోయింది, నువ్వు దేనికోసం ఏడుస్తున్నావు? అగతాసున్, పోకుండా ఉంటాయి కొన్ని. నేను ఉంటాను, నువ్వు ఉంటావు, రాజులు ఉంటారు, అందరూ ఉంటారు. ఇంతకు ముందు లేమన్నది లేదు, తర్వాత ఉండమన్నది లేదు. దానికోసం ఏడుస్తున్నావా? పోనీ అగతాసున్ కాదులే కృష్ణ, నేను గతాసున్ పడిపోయే శరీరాల కోసం ఏడుస్తున్నానంటే, ఆ శరీరం పడిపోతే ఆ దేహికి ఏదో కౌమారం యవ్వనం జరలాగా ఇంకో దేహం వస్తుంది. దానికోసం ఏడుస్తున్నావా? ముందు దేనికోసం ఏడుస్తున్నావో తెలుసుకొని మాట్లాడు. పెద్ద మాటలన్నీ మాట్లాడతావు, ప్రజ్ఞావాదాలన్నీ చేస్తున్నావు. ఆ ప్రజ్ఞ కనిపించాలి కదా. అజ్ఞానం ఏది? అజ్ఞానంతో మాట్లాడుతున్నావు, మోహంతో మాట్లాడుతున్నావు. బుద్ధి కలిగిన వాడికి, ధీరుడికి ఆ మోహం ఉండదు. వాడు నముహ్యతి. దేహినః అస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరః తత్ర నముహ్యతి. మాత్రా స్పర్శాః తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమ అపాయినః అనిత్యాః తాన్ తితిక్షస్వ భారత. ముందు నువ్వు ఏడవడం ఆపేయి భారత, అర్జున, ముందు ఏడుపు ఆపేయి. నాకు ఒళ్ళంతా వేడెక్కుతున్నది కృష్ణ, చేతిలోంచి గాంధీవం జారిపోతున్నది, కళ్ళు తిరుగుతున్నాయి, మనసు బాగలేదు, బుద్ధి పనిచేయట్లేదు,
చర్మం అంతా దహించుకొని పోయినట్టున్నది, నాకు వేడి నిట్టూర్పులన్నీ వస్తున్నాయి, నోరు ఎండిపోతుంది అని చాలా చెప్పావు కదా. ఇవన్నీ ఎందుకో చూసుకోపోని, అవన్నీ చూసుకో నువ్వు. ఆ మొత్తం లక్షణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో. ఓ కౌంతేయ, మాత్రా స్పర్శలు, స్పర్శ మొదలైన తన్మాత్రలుంటాయి 5. శబ్ద స్పర్శ రూప రస గంధాలని పర్సీవ్ చేసే ఆర్గన్స్ ఉంటాయి. ఆ తన్మాత్రలు రూపాన్ని చూసేవి, స్పర్శని తెలుసుకునేవి, వాసనలు చూసేవి, శబ్దాలని గ్రహించేవి, రుచిని తెలుసుకునేవి ఉంటాయి. వాటి వల్ల శరీరానికి ఉంటాయ్యా ఇవన్నీ. వాటి వల్ల శీతము ఉష్ణము, ముఖ్యంగా స్పర్శకి, స్పర్శ తెలుసుకునే త్వక్కింద్రియానికి, చర్మానికి చల్లగా ఉందా, శీతము ఉష్ణంగా వేడిగా ఉందా అని దానికి తెలుస్తుంది. అది గ్రహించగలదు. అది చల్లగా ఉంది వేడిగా ఉందా అని అది గ్రహించగలదు. అట్లానే చర్మానికి సుఖంగా మెత్తగుందా, గుచ్చుకుంటుందా, దుఃఖం వస్తుందా అని అది పర్సీవ్ చేయగలదు. అవంతా స్పర్శ మొదలైన తన్మాత్రలకు ఉంటాయి. ఆ స్పర్శకి 2 ఉంటాయి, శీతోష్ణాలు తెలుస్తాయి, దానికి సుఖ దుఃఖాలు తెలుస్తాయి. ఈ స్పర్శను పక్కన పెడితే మిగిలినవన్నీ శబ్ద రూప రస గంధాలకి, ముక్కుకి, కంటికి, చెవులకి, నాలుకకి, వీటికి కొంతవరకు నాలుకకి వాటికి శీతోష్ణాలు తెలుస్తాయి. సుఖ దుఃఖాలు వీటన్నిటికి తెలుస్తాయి. కంటికి సుఖంగా ఇంపుగా ఉందా ఒక రూపము, చూస్తే దుఃఖం వస్తుందా, చెవులకి శబ్దాలు డమడమ టపటప శబ్దాలు దుఃఖం కలిగిస్తున్నాయా, వింటే చక్కగా శ్రావ్యంగా సుఖంగా ఉన్నవా, శృతి మనోహరంగా ఉన్నాయా శబ్దాలు, అట్లాంటివన్నీ అవి పర్సీవ్ చేస్తాయి. అవి బయట వస్తువులను బట్టి ఆగమాహ అపాయినహ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి సుఖంగా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి దుఃఖం అనిపిస్తుంది, ఒక్కొక్కసారి చల్లగా ఉంటుంది, ఒకసారి వేడిగా ఉంటుంది. అవన్నీ అనిత్యాలు, నిత్యం ఎప్పుడు ఒకటేలాగుండవు, అవి మారుతుంటాయి. అయితే ఏంటి, ఇప్పుడు దానికోసం ఏడుస్తున్నావా? నాకు నోరెండిపోతుంది, చర్మం అంతా కాలిపోతున్నట్టుంది, చేతిలోంచి గాంధీవం జారిపోతుంది, నాకు నిలబడడానికి ఓపిక లేదు, శక్తి లేకుండా ఉంది. ఇవన్నీ ఎంతసేపు ఉంటాయి? ఆగమ అపాయినహ. అవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అనిత్యమైన విషయాలు అవన్నీ, శరీరానికి సంబంధించినవి. ఇవన్నీ తన్మాత్రలు, దానికి సంబంధించిన విషయాలు. వాటిని తితిక్షస్వ, తట్టుకో నువ్వు. కళ్ళు కనిపించట్లేదు, నాకు ఒళ్ళు తూలుతుంది అంటే వాటన్నిటిని తట్టుకో. పెద్ద విషయాలు వాటి కోసం నువ్వు ఏడుస్తున్నావు? దేనికోసం ఏడుస్తున్నావు నువ్వు? నీ ఏడుపు దేనికో ముందు చూసుకో. మాత్రా స్పర్శాహతు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమ అపాయినః అనిత్యాః తాన్ తితిక్షస్వ భారత. యం హి న వ్యధయంతి ఏతే పురుషం పురుషర్షభ సమ దుఃఖ సుఖం ధీరం సహ అమృతత్వాయ కల్పతే. ఓ పురుషర్షభ, పురుషుల్లో ఋషభం వంటి వాడా, శ్రేష్ఠుడా, నీవెవరో నువ్వు గుర్తు చేసుకో. ఈ విషయాల్లో ఏతే ఇవన్నీ ఉంటాయి, శీతోష్ణ సుఖ దుఃఖాలన్నీ, ఆగమ పాయనాలు అవన్నీ, అనిత్యాలు అవన్నీ, మాత్రా స్పర్శ మొదలైన మాత్రలు తన్మాత్రలతో కూడి ఉంటాయి. వీటన్నిటితో ఏతే వీటి వల్ల ఎవరైతే పురుషం మనిషి వాడొకవేళ కలిగి ఉంటే, ధీరుడై ఉంటే, బుద్ధి కలిగి ఉంటే వాటన్నిటిని సమంగా చూస్తాడు, సుఖాన్ని దుఃఖాన్ని సమంగా చూడగలిగిన వాడు ఉంటాడు. అటువంటి వాడైతే వాడికి ఇవన్నీ ఏతే విషయాలు వాడిని నా వ్యధయంతి, వ్యధకు గురి చెయ్యవు. వాడు దుఃఖపడడు, వాటిని చూసి బాధపడడు, వ్యధ చెందడు. ఎందుకు అంటే అవన్నీ ఏదో ఇంద్రియాలుంటే, ఇంద్రియాలకి ముఖ్యంగా జ్ఞానేంద్రియాలకి తన్మాత్రలు ఉంటాయి, అవి పనిచేయిస్తుంటాయి. వాటికి ఈ పర్సెప్షన్ ఉంటుంది. అవి చల్లగుంది, వేడిగుంది, దుఃఖం కలిగిస్తుంది, మెత్తగుంది, సుఖంగా ఉంది, లేదు, రుచిగా ఉంది, కారంగా ఉందని వాటికి తెలుస్తుంటుంది. బికాజ్ అవి సెన్స్ ఆర్గన్స్ అవి. కాబట్టి అవి జ్ఞానేంద్రియాలు, అవి పర్సీవ్ చేస్తుంటాయి, వాటికి తెలుస్తాయి. ఒక్కొక్కసారి వేడిగుంటుంది, ఒక్కొక్కసారి కారంగా ఉంటుంది, ఒక్కొక్కసారి మెత్తగుంటుంది. అయితే ఏమి అని
వాటినన్నిటిని పెట్టుకొని మనిషి వ్యధకు లోనవడు. ఎప్పుడు వాడు ధీరుడైతే, బుద్ధి కలిగి ఉంటే, బుద్ధి తక్కువ వాడు వీటన్నిటికీ అయ్యయ్యో చల్లగుంది, అయ్యయ్యో వేడిగుంది, అయ్యో నాకు సుఖం వచ్చింది, అయ్యో దుఃఖం వచ్చిందని ఊరికి తల్లడిల్లిపోతాడు. అదే దుఃఖాన్ని సుఖాన్ని సమంగా తీసుకోగలిగిన వాడు పెద్ద బాధపడ్డాడు వాడు. అయితే విషయం ఏంటో తెలుసా ఓ పురుషర్షభ, ఓ భారత, ఓ కౌంతేయ, ఓ అర్జున, అటువంటి వాడే అమృతత్వానికి వాడు కల్పతే అర్హత కలిగిన వాడైతాడు. తెలుసా నీకు? అమృతత్వం కావాలంటే ఇటువంటి బుద్ధి కావాలి. ఆ బుద్ధి ఉన్నవాడే అమృతత్వానికి అర్హత పొందినవాడు. ప్రతి దానికి తల్లడిల్లిపోయేవాడికి అమృతత్వం ఉండదు, వాడికి మృతత్వం ఉంటుంది. మరణిస్తుంటాడు, పుడుతుంటాడు. వాడు ఏదో పుట్టిన తర్వాత ఒక 60, 70, 80 ఏళ్ళకి చచ్చిపోవడం కాదు. వాడు ప్రతిరోజు చస్తూనే ఉంటాడు. వాడు దేనికోదానికి ఏడుస్తుంటాడు. అమ్మో చచ్చినంత పనైంది, అమ్మో నేను చస్తే అనుకుంటూ వాడు ప్రతి దానికి చస్తూ బతుకుతుంటాడు, ప్రతి దానికి చస్తూ బతుకుతుంటాడు. వాడికి ఏమీ చెప్పలేము. కానీ అమృతత్వం కావాలి, నిజంగా శాశ్వతమైన స్థిరమైన అమృతత్వం కావాలంటే నువ్వు సమంగా ఉండడం చూసుకో. ప్రతి దానికి ఏడిస్తే, ప్రతి దానికి వ్యధ చెందితే వస్తుంది అనుకుంటున్నావా? యం హిన వ్యధయంతి ఏతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సహ అమృతత్వాయ కల్పతే. నా అసతః విద్యతే భావః నా అభావః విద్యతే సతః ఉభయోః అపి దృష్టః అంతః తు అనయోః తత్వదర్శిభిః. అసతః అసత్తుకు భావః ఉండడం అనేది నా విద్యతే ఉండదు. సతః సత్ అన్న విషయము అభావః లేకుండా పోవడం అన్నది నా విద్యతే ఉండదు. సత్పదార్థం లేకుండా పోవడం అనేది ఉండదు. అసత్ వస్తువులు ఎప్పటికీ ఉండడం అనేది ఉండదు. పోయేవి పోతాయి, ఉండేవి ఉంటాయి. నువ్వు శరీరం అసత్ పదార్థం అని తెలుసుకుంటే అది ఎప్పటికీ ఉండదని అర్థం అవుతుంది. అప్పుడు ఏడుపు రాదు. అయ్యో పోతుంది పోతుంది అన్న మోహం కలగదు. సత్పదార్థానికి ఏమీ కాదు అని తెలుసుకుంటే అయ్యో పోతుందో ఏమో అన్న భయం ఉండదు. ఏది ఉంటుంది, ఏది మారుతూ ఉంటుంది, పోయేదేమీ లేదు ఇక్కడ. ఏది ఉంటుంది, ఏది మారుతూ ఉంటుంది అని చూసుకోకపోతే ఆ అజ్ఞానం వల్ల మోహం ఉంటుంది. ఆ మోహం వల్లే ఈ దుఃఖాలన్నీ, ఏడుపులన్నీ, శోకాలన్నీ. అయితే ఈ విషయము ఉండేది ఎప్పటికీ ఉంటుంది, మారేది మారుతూ ఉంటుంది, అయితే ఏమి అన్న విషయం అనయోహో ఉభయోహో ఈ రెండు విషయాల గురించి అంతః దాని అంతు చూసేవాళ్ళు ఎవరుంటారో తెలుసా అర్జున? ఈ అనయోహో ఉభయోహో అపి అంతః తత్వదర్శిభిః తత్వం తెలిసిన వాళ్ళు, తత్వం దర్శించగలిగిన వాళ్లే దాన్ని దృష్టః చూడగలుగుతారు. యః పశ్యతి సహ పశ్యతి, చూడగలిగిన వాడు చూస్తాడు. ఆ తత్వం తెలిసిన వాడు దాని అంతం చూస్తాడు, దాని ఆశాంతం తెలుసుకుంటాడు, దాని యథార్థ స్వరూపాన్ని వాడు దర్శిస్తాడు. కాబట్టి పోయేది ఏంటి, ఉండేదేంటి కాదు. ఎప్పటికీ ఉండేది ఏది, అందులో మారుతూ ఉన్నది ఏది అని చూసుకో. దేనికోసం ఏడుస్తున్నావో అప్పుడు తెలుస్తుంది. కనీసం తెలిసి ఏడువు. దేనికోసం ఏడుస్తున్నావో తెలుసుకొని ఏడువు. నా అసతః విద్యతే భావః నా అభావః విద్యతే సతః ఉభయోః అపి దృష్టః అంతః తు అనయోః తత్వదర్శిభిః. అవినాశితు తత్ విద్ధి ఏన సర్వం ఇదం తతం వినాశం అవ్యయస్య అస్య న కశ్చిత్ కర్తుం అర్హతి. ఏన దేని వల్ల ఇదం సర్వం ఈ మొత్తం జగత్ తతం వ్యాపించిందో తత్ ఆ పదార్థం అవినాశి నాశం లేనిది అని విద్ధి తెలుసుకో, ముందర తెలుసుకో.
అసలు నాశం కాని వస్తువు ఏంటో ముందు చూసుకో. అస్య అవ్యయస్య, ఆ విధంగా నాశము లేని అది ఏముందో దాన్ని వినాశం నశింప చెయ్యడం అన్నది కర్చిత్ ఎవ్వడు కూడా కర్తం చెయ్యడం నా అర్హతి, శక్తి కలిగిన వాడు కాదు, ఎవ్వడూ చెయ్యలేడు. నాశం ఈ మొత్తం జగత్తంతా ఎక్కడి నుంచి వ్యాపించిందో అది నాశం లేనిది. ఆ నాశం లేని దాన్ని నశింపజేసేవాడు ఇంతవరకు పుట్టలేదు. అటువంటి వాడు ఒక్కడు లేడు, ఎవ్వరూ దాన్ని నాశం చెయ్యలేరు. అవినాశితు తత్ విద్ధి ఏన సర్వం ఇదం తతం వినాశం అవ్యయస్య అస్య న కశ్చిత్ కర్తుం అర్హతి. అంతవంత ఇమే దేహాః నిత్యస్య ఉక్తాః శరీరిణః అనాశినః అప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత. అప్రమేయస్య, ప్రమేయం అన్నది లేదు, అంతం అన్నది లేదు. కొలవడానికి సరిపోయినంత జ్ఞానం లేదు, ఎవరి దగ్గర లేదు. ఇండివిజువల్ గా ముక్కలు ముక్కలుగా ఉన్న వాళ్ళ దగ్గర అప్రమేయమైన వస్తువుని గురించి తెలుసుకునేంత శక్తి లేదు. అటువంటి అన్నిటినీ దాటిన అనంతమైన వస్తువు అది. అది పైగా అనాశినః, నాశం లేనిది. శరీరిణః, శరీరం కాదు, శరీరాలు సరే, శరీరి, ఆ శరీరంలో ఉన్నది ఒకటి ఉంది. ఏది వెళ్ళిపోతే ఆ శరీరం పనిచేయదో అదొకటి ఉంది, అది శరీరి. అది నిత్యస్య, నిత్యము ఉంటుంది. ఒకరోజు ఉంది, ఒకరోజు లేకపోవడం, ఇంతకు ముందు లేదు, ఇప్పుడు తర్వాత ఉండదు, అట్లాంటివి ఉండవు దానికి అని ఉక్తాహ చెప్పబడుతుంది. అయితే ఇది ధరించే దేహం ఉన్నది, ఆ దేహం మాత్రం, ఆ దేహాహ శరీరాలు మాత్రం, ఇమే దేహాహ ఈ శరీరాలన్నీ అంతవంతః అంతముతో కూడి ఉంటాయి. అంతమవుతాయి ఏదో ఒక రోజు, వాటికి ఎక్స్పైరేషన్ డేట్ ఉంటుంది శరీరాలకి. అయితే ఆ శరీరాల్లో ఉన్నది నిత్యము ఉంటుంది. అది ఆ లోపల, శరీరాల లోపల ఉంటుంది, దానికి నాశం లేదు, అది అప్రమేయమై ఉంటుంది. ఈ శరీరాలు పడిపోతాయి, ఆ లోపల ఉన్నదానికి ఏం కాదు, అది శరీరం మార్చుకుంటుంది. ఏదో కౌమారం యవ్వనం జర, తర్వాత మళ్ళీ ఇంకొక శరీరం అని అది మార్చుకుంటుంది, అంతవరకే. తస్మాత్ కాబట్టి ఓ భారత అర్జున యుధ్యస్వ, లే యుద్ధం చెయ్యి. అంతవంతః ఇమే దేహాః నిత్యస్య ఉక్తాః శరీరిణః అనాశినః అప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత. యః ఏనం వేత్తి హంతారం యః చ ఏనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నా అయం హంతి న హన్యతే. యః ఎవరైతే, ఏనం దీన్ని, అదేంటో ఒకటి లోపలుంది, అదే అనాశినః, అది అప్రమేయము, అది నిత్యము, దాన్ని చూసుకొని, దాన్ని పట్టుకొని, అది హంతారం, అది సంహారం చేస్తుంది, అది చంపుతుంది అని వేత్తి తెలుసుకుంటాడో, యః చ ఇంకెవడైనా సరే ఏనం దీన్ని చూసుకొని, ఓహో ఇది హతం, అయ్యో చచ్చిపోయింది అని మన్యతే అనుకుంటాడో, తౌ ఉభౌ ఆ ఇద్దరు, నా విజానీతః తెలుసుకున్న వాళ్ళు కాదు, వాళ్ళకి ఆ జ్ఞానం లేదు, వాళ్లకు ఆ ఆత్మ జ్ఞానం లేదు, ఆత్మ గురించి వాళ్ళకి తెలియట్లేదు. అది హంతారం కాదు, అది దేన్ని చంపదు, అది హతం కాదు, అది చావదు, అది దేన్ని చంపదు, అది చావదు. ఆ విషయము తెలియని వాడు అయ్యో అది చచ్చిపోయింది, అది చంపింది అని అనుకుంటారు. ఎందుకు అంటే వాళ్లకు అజ్ఞానం, జ్ఞానం లేదు కాబట్టి వాళ్ళు అజ్ఞానులు. ఏ జ్ఞానం లేదంటే ఆత్మ జ్ఞానం లేదు. జనరల్ గా బాణాలు వేసే జ్ఞానం అర్జునుడికి ఉంది, ఇక్కడ రాసి ఉన్నదాన్ని చదివి చెప్పే జ్ఞానం నాకు ఉంది, ఇట్లాంటి జ్ఞానం కాదు. ఆత్మ జ్ఞానం లేని వాళ్ళకి ఈ విషయం అర్థం కాదు. అయ్యం అది ఒకటి ఉంది, అది నహంతి, అది చంపదు, నహన్యతే చావదు.
యః ఏనం వేత్తి హంతారం యః చ ఏనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నా అయం హంతి న హన్యతే. అది హంతి చంపింది కాబట్టి అది హంతారం చంపేది, అది హన్యతే చచ్చిపోయింది కాబట్టి అది హతం పోయింది అని అనుకోవడానికి లేదు. అది రెండూ జరగవు. ఎందుకు అట్లా అనుకుంటారు అంటే ఆత్మజ్ఞానం లేని వాళ్ళు. అదెందుకు అట్లా చెయ్యదు అంటే వీడు అనుకుంటే అనుకున్నారు, వీళ్ళు ఏదైనా అనుకోవచ్చు, ఆత్మజ్ఞానం లేదు కాబట్టి వీళ్ళు అనుకున్నారంటే అదెందుకు అసలు చెయ్యదు. అది ఎవరిని చంపదు, అది చావదంటే అదెందుకు ఎవరిని చంపదు, ఎందుకు చావదు అంటే చంపడం చావడం కూడా కర్మలే, దానికి ఏ పని లేదు, అది చెయ్యదు. చంపడం చావడం అన్న పనులు కూడా అది చెయ్యదు, దానికి ఏ కర్మ లేదు, అందుకని అది చెయ్యదు. న జాయతే మ్రియతే వా కదాచిత్ నా అయం భూత్వా భవితా వా న భూయః అజః నిత్యః శాశ్వతః అయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. అయం అదొకటి ఉంది, అది న జాయతే పుట్టదు, వా లేకపోతే కదాచిత్ ఎప్పుడు, అది న మ్రియతే చావదు, అయం అది న భూత్వా ఇంతకు ముందు లేదు గాని భూయ మళ్ళీ ఇప్పుడు నా భవిత తర్వాత ఉండదు అనుండదు. ఇంతకు ముందు లేక ఇప్పుడు మళ్ళీ వచ్చింది అన్నది ఉండదు. అజహ అది జన్మ లేనిది, నిత్య ఎప్పుడూ ఉండేది, శాశ్వత శాశ్వతంగా ఉండేది, అయం అది పురాణ అది ఎప్పటి నుంచి ఉందో తెలీదు, అది శరీరే శరీరము హన్యమానే చచ్చిపోయినా కూడా నా హన్యతే చావదు. శరీరం చచ్చిపోయినా కూడా శరీరంలో ఉన్నది అదొకటి ఉంది, అది అజము, అది నిత్యం, అది శాశ్వతం, అది పురాణం. అది ఇంతకు ముందు లేదు గాని ఇప్పుడు వచ్చిందని ఉండదు, అది పుట్టదు, అది చావదు అని చెప్పారు. ఇంతకు ముందు లేదు, ఇప్పుడు పుట్టింది అని చెప్పలేము, లేదు అది పుట్టింది కానీ తర్వాత చచ్చిపోయింది అని చెప్పలేము. ఇప్పుడు పుట్టింది చచ్చిపోయింది అని చెప్పలేము, ఇంతకు ముందు లేదు ఇప్పుడు కొత్తగా పుట్టింది అని చెప్పలేము అని ఆయన పుట్టుకలు చావుల గురించి చెప్పారు. రెండు విషయాలు, మనకి శరీరానికి 6 విషయాలు చెప్తారు. అస్థి, జాయతే, పరిణమతే, వర్ధతే, క్షీయతే, నాశయతి అని 6 స్టేజెస్ చెప్తారు శరీరానికి. అది అస్థి ఉంది, జాయతే పుట్టింది, వర్ధతే పెరిగింది, పరిణమతే మార్పులు చెందింది, క్షీయతే అది శిథిలమైపోయింది, తర్వాత నశ్యతి నశించిపోయిందని చెప్తారు. అటువంటివన్నీ లేవని చూపిస్తున్నారు ఇక్కడ మన భగవంతుడు. ఆ అయం అన్న వస్తువుకి అది జాయతే పుట్టదు, మ్రియతే చావదు, కాబట్టి జాయతే నశ్యతే అని ఉండవు దానికి. ఆ తర్వాత అజహ దానికి జన్మ లేదు, అది నిత్య అది నిత్యము ఉంటుంది, అది అనిత్యంగా ఒకసారి ఉండి ఒకసారి లేకుండా ఉండదు. ఎందుకు అంటే దానికి శరీరం ఉంటే శరీరానికి అవయవాలు ఉంటాయి, అవి నిత్యంగా ఉన్నాయా అవి అనిత్యంగా ఉన్నాయా అని చూడాలి. శాశ్వతంగా అట్లానే ఉన్నాయా, శాశ్వతంగా కంటిన్యూస్ గా ఉన్నాయా, మారుతూ ఉన్నాయా అంటే దానికి అసలు శరీర అవయవాలు ఎక్కడున్నాయి, శరీరం ఎక్కడుంది అది మారడానికి. పురాతనం అయి ఉన్నా కూడా అది నవీనంగా ఉంటుంది, పురాణంగా ఉంటుంది. ఎందుకు అంటే పురాతనం అది ఇంతకు చాలా రోజుల నుంచి ఉంది అంటే కొంచెం పాత పడిందని చెప్పడానికి. పాత పడ్డానికి దానికి ఏముంది, శరీరము, దానికి అసలు శరీరమే లేదు కాబట్టి దానికి పాత పడ్డము, వృద్ధి చెందడము, నశించిపోవడం, క్షీణించిపోవడము, అది మార్పులతో ఉండడం, అది పుట్టడం, చచ్చిపోవడం ఉండవు. ఎందుకంటే దానికి అసలు శరీరం లేదు, అసలు దానికి శరీరం లేదు, శరీరానికి అవయవాలు లేవు, అవి పనిచేయడం లేవు, అవేమీ లేవు. శరీరం లేదు కాబట్టి 20వ శ్లోకము, దానికి శరీరం లేదు కాబట్టి పనులు లేవు కాబట్టి 19వ శ్లోకం. దానికి శరీరం లేదు, అది పెరిగేది లేదు, వృద్ధి చెందేది లేదు, క్షీణించిపోయేది లేదు, నశించిపోయేది లేదు. అది ఏదో ఉన్నది, వృద్ధి చెందింది, క్షీణించింది, నశించింది, పుట్టిందంటే
ఇవన్నీ కర్మలు ఉంటాయి. ఆ కర్మలు ఉంటే చావడం చంపడం ఉంటాయి. అవి లేవు ఇవి లేవు, అది ప్రశాంతంగా ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోక నేనే అశాంతి పాలవుతున్నాను. న జాయతే మ్రియతే వా కదాచిత్ నా అయం భూత్వా భవితా వా న భూయః అజః నిత్యః శాశ్వతః అయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. శరీరం చస్తున్నా కూడా అదేమీ చావదు, దానికి సంబంధం లేని విషయము. వేద అవినాశినం నిత్యం యః ఏనం అజం అవ్యయం కథం సహ పురుషః పార్థ కం ఘాతయతి హంతి కం. ఏనం దీన్ని, అవ్యయం వ్యయం మార్పులు ఉంటాయి. మార్పులు ఎక్కడుంటాయి? శరీరం ఉంటే దానికి చేతిలో కళ్ళలో ఉంటే అవి పెరిగాయి, పెద్దవయ్యాయి, పని చేస్తున్నాయి, పని చేయట్లేదు, తక్కువ పని చేసాయి, చెడిపోయాయి, అయ్యో ముసలిది అయిపోయింది, ఇంక పని చేయట్లేదు, పాతబడిపోయింది అని చెప్పడానికి ఎక్కడుంది దానికి? అది అజం, అది పోయిందంటే కదా మళ్ళీ రావడానికి, ఉన్నదంటే కదా పోవడానికి. అది నిత్యం ఎప్పుడూ ఉంటుంది, పోయింది వచ్చిందంటే అనిత్యం. అది అవినాశనం, అది నాశం కాదు, అది హంతారం కాదు, అది హననం చెయ్యదు, అది సంపదు, అది సావదు. అటువంటిది అయం అని దాని గురించి, ఏనం దీని గురించి, వేద తెలుసుకున్నవాడు, సహ పురుష ఆ మనిషి, ఓ పార్థ, కథం ఏ విధంగా, కం ఎవరిని, ఘాతయతి చంపిస్తాడు, కం ఎవరిని, హంతి చంపుతాడు. దాన్ని ఎవరు ఏమి చేయలేరని నేను చెప్తుంటే అదట్లా ఉంటుంది. అది పెరిగింది, పెద్దదైంది, వ్యాపించింది, కుంచుకొని పోయింది, అది ముసలిదైంది, అది నశించింది, అయ్యో మళ్ళీ పుట్టింది, ఇట్లాంటివన్నీ జరిగేందుకు దానికి అవకాశం లేదు. అది అసలు ఏది చెయ్యదు. అవి పుట్టింది పోయింది అన్నది కూడా కర్మలు, అది చెయ్యదు. అటువంటి వస్తువును పట్టుకొని దాన్ని అర్థం చేసుకున్నవాడు ఎట్లా ఎవరిని చంపిస్తాడు, ఎవరిని చంపుతాడు. నువ్వు ఆ పదార్థం అని తెలుసుకుంటే, ఆ ఎదురుగా ఉన్న భీష్ముడు కూడా అదే పదార్థం అని తెలుసుకుంటే, నువ్వు చంపేదేంటి, ఆయన చచ్చేదేంటి? వేద అవినాశినం నిత్యం యః ఏనం అజం అవ్యయం కథం సహ పురుషః పార్థ కం ఘాతయతి హంతి కం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరః అపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. యథా ఏ విధంగానైతే నరహ ఒక మనిషి జీర్ణాన్ని పాతవైపోయిన చివికిపోయి చినుగుతున్న వాసాంసి బట్టలను విహాయ వదిలిపెట్టి అపరాణి వేరే వాటిని నవాని కొత్త వాటిని గృహ్ణాతి పుచ్చుకుంటాడో తథా అట్లానే దేహి ఈ దేహంలో ఉన్నవాడు జీర్ణాన్ని జీర్ణమై పాతదైపోయి శిథిలమైపోయిన ముసలిదైపోయిన శరీరాలను విహాయ వదిలిపెట్టి అన్యాని వేరేవి నవాని కొత్తవి అటువంటి శరీరాలను సంయాతి తీసుకుంటాడు. వాటిని వదిలిపెట్టి ఇవి సంయాతి తీసుకుంటాడు. ఎట్లా ఈ మనిషి అన్నవాడు చినిగిపోయిన బట్టలను విహాయ వదిలిపెట్టి కొత్త బట్టల్ని ఎట్లా గృహణాతి పట్టుకుంటాడో అట్లానే దేహి కూడా పాతబడిపోయిన శరీరాలని విహాయ వదిలిపెట్టి కొత్త వాటిని వేరే వాటిని సంయాతి పట్టుకుంటాడు. కొత్త వాటిని వేరే వాటిని, కొత్త వాటిని మళ్ళీ అదే రూపంలో ఉన్న వాటిని కాదు. ఇప్పుడు నాకింత ఏడుపు ఎందుకు వచ్చేది కాదు, నేనున్నాను, ఆయన బాగానే చెప్పాడు. యాక్చువల్గా ఆయన ఏదో ఇదిగో కౌమారం యవ్వనం జర అన్నాడు, అట్లానే దేహాంతర ప్రాప్తి అన్నాడు. నేను మీనా అన్నదాన్ని ఏదో పుట్టినప్పుడు అట్లానే ఉన్నాను, అంటే రూపం మారింది, కన్నానైతే గుర్తుపట్టచ్చు. కౌమారం వయసులో అట్లానే ఉన్నాను, యవ్వనంలో అట్లానే ఉన్నాను. ఇప్పుడు ముసలిదాన్ని పెద్దదాన్ని అయ్యాను, 50 ఏళ్ళు దాటాయి, కానీ అయినా నన్ను గుర్తుపట్టచ్చు, మీనా అని తెలుస్తుంది. నా ఫోటోలు, చిన్నప్పుడు ఫోటోలు ఇప్పుడు ఫోటోలు చూస్తే యాక్చువల్గా యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నట్టు లేవని కొంచెం తేడాలు ఉంటాయి. అట్లానే దేహాంతర ప్రాప్తి అన్నాడు. అట్లాంటిదే సేమ్ టు సేమ్ మళ్ళీ మీనాలంటే ఇంకొక బాడీ వస్తే ఇంత మోహం ఉండేది కాదేమో. బహుశా ఒకవేళ అంతవరకే తెలిసిన వాళ్ళు ఉంటే,
అదే రూపం పోతుంది, అదే రూపం వస్తుందంటే తేడా కూడా తెలియదు. అప్పుడు తేడా కూడా తెలియదు కాబట్టి ఇంకేమీ ప్రాబ్లం ఉండదు. కానీ దేహాంతర ప్రాప్తిలో మళ్ళీ అదే రూపం, మీ నాన్న రూపం పోయి మీ నాన్న రూపం రావట్లేదు. ఇక్కడ వచ్చేది నవాని మళ్ళీ వేరేది వస్తుంది, కొత్తది. అది గోల, మొత్తం గోలంతా అక్కడ స్టార్ట్ అయింది. గోల మొత్తం అక్కడే ఉంది. ఎందుకంటే మీ నాన్న శరీరం పడిపోయి మీ నాన్న ఇప్పుడు ఇవాళ రాత్రి అంటే నేను పుట్టినప్పటి నుంచి పెరుగుతూ మారుతూ ఉన్నాను. ఎప్పుడో ఏదో టైంలో ప్రీటీన్ అని చెప్తాము, ప్రీటీన్ అయిపోయినాక 12 years దాటాక 13 నుంచి టీన్ స్టార్ట్ అయింది, టీనేజ్ అంటాను. ఏదో 19 అయిపోయిన తర్వాత టీనేజ్ అయిపోయింది, తర్వాత ట్వీన్ అంటాను. అక్కడి నుంచి ఏదో యవ్వనం ఏదో ఒకటి ఆ 40s అంటాను, చత్వారం. అట్లా నడుస్తుంది కదా. మళ్ళీ ఏదో 70-80 ఏళ్లకి నా శరీరం ఇవాళ రాత్రి పడిపోయింది అనుకోండి, రేపు పొద్దున మళ్ళీ సేమ్ టు సేమ్ మీ నాన్నది ఇక్కడే ఇదే ప్లేస్ లో ఇదే బంధుత్వాలతోటి ఇదే సెటప్ తోటి మళ్ళీ చిన్నగా పుట్టింది అనుకోండి, అప్పుడు ఇంత గోల ఉండదు. మళ్ళీ చిన్నగా పుట్టాలంటే మళ్ళీ మా అమ్మ కూడా ఉండాలి, ఎందుకంటే ఇదే సెటప్ ఉండాలంటే మళ్ళీ మా అమ్మ ఉండాలి, మళ్ళీ మా అమ్మకి నేను పుట్టాలి. చాలా కష్టమైతుంది. యాక్చువల్గా అనుకుంటే బాగానే ఉంటుంది కానీ అసలు ఆ ప్రోగ్రామ్ రన్ చేయడం కష్టము. కాబట్టి ఆయన వదిలిపెట్టు, నీకెందుకు పాతదాన్ని మళ్ళీ చినిగిపోయిన చొక్కాని మళ్ళీ ఏ రకంగా బాగు చేసుకొని వేసుకుంటావు, రీపర్పస్ చేసుకొని రీసైక్లింగ్ చేసుకొని. రీసైక్లింగ్ చేసినా కూడా ఆ రూపంలో ఉండదు. అది ఏదో పేపర్ బ్యాగ్స్ ఉంటాయి, వాటిని రీసైక్లింగ్ చేస్తాము, మళ్ళీ అదే రూపంలో ఉండదు కదా. చిరిగిపోయిన పేపర్ బ్యాగ్ వేరే రూపంలో ఉంటుంది. అయితే ఏమైంది, దీనికోసం ఏడుస్తామా? అట్లనే చొక్కాలు కూడా పాడైపోయినాయి, జీర్ణం అయిపోయినాయి, వేరే రూపంలో ఉంటాయి. నవాని అపరాణి వేరేవి నువ్వు వేసుకున్నట్టే, శరీరాన్ని నవాని అన్యాని వేరేవి. కాబట్టి అది గుర్తుపట్టలేక మీ నాన్న శరీరం కనిపించట్లేదు ఆ రూపంలో, కాబట్టి గుర్తుపట్టట్లేదు. కాబట్టి నువ్వు గుర్తుపట్టే రూపంతో, నువ్వు గుర్తుపట్టే సెటప్ తోటి ఇదే కంప్యూటర్ ముందు కూర్చొని ఇదే భగవద్గీత చదువుకుంటూ ఇదే గొంతుతోటి ఇదే శరీరంతో మాట్లాడేది కనిపించకపోతే ఇంకలేదని టెన్షన్ పడుతున్నావు. అది వేరే రూపంలో ఉంది, అది రీసైకిల్ అయింది అంతే కదా. శరీరం రీసైకిల్ అయింది, ఆ లోపల ఉన్న పదార్థం అట్లనే ఉంది మార్పు లేకుండా. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరః అపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి అని అంతవరకు చెప్పుకున్నాం మనము. ఈ ఆత్మ ఏనం అంటారు దాన్ని, ఏనం, ఇది అయం అని పిలుస్తారు. దాని గురించి చెప్తున్నారు. మనం వచ్చే వారం 23వ శ్లోకం నుంచి చదువుకుందాము. ఇవాళకి ఇక్కడికి ఆపుతాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార విందార్పణమస్తు.